బ్యాక్ కాళేశ్వరంపై పార్టీల కొట్లాట కంటిన్యూ అవుతోంది. కన్నపల్లి నుంచి లిఫ్ట్ చేసిన నీళ్లను అన్నారంలో నిల్వ చేయాలని, అలా చేసే బ్యారేజ్ కొట్టుకుపోతుందని ప్రభుత్వం చెప్తోంది. ఇదే టైంలో బీఆర్ఎస్ ను రాజకీయంగా ఎదుర్కోలేక ఆ కోపాన్ని రైతులపై చూపెడుతున్నారని గులాబీ నేతలు ఫైర్ అవుతున్నారు. మరోవైపు ఎండుతున్న పంటలకు నీళ్లివ్వాలని రైతులు కోరుతున్నారు. ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. అసలు భరత్, కాళేశ్వరం అంశంపై వివాదం అయితే ఇంకా కొనసాగుతుంది. రైతులైతే తీవ్రంగా నష్టపోతున్నారు. మీరు చెప్పినట్టు ఎన్డీఏ నుంచి ఎన్ఆర్ఐకి ఏం రిప్లై వచ్చింది? సో ఇప్పుడు ఎన్డీఎస్ఏ చాలా ఇంపార్టెంట్ దీనిలో, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటుంది, ఎన్డీఎస్ఏ చెప్పింది గతంలో ఈ నీళ్లు గేట్లు తెరిచే ఉంచాలి, అన్నారం సుందిళ్ళ నుంచి నీళ్లు లిఫ్ట్ చేయరాదు, చేస్తే గనక ఎన్డీఎస్ఏ నిబంధనలకు అది విరుద్ధం అవుతుంది అని చెప్పింది. సో ఒక ఎన్ఆర్ఐ, ఆస్ట్రేలియాలో ఉండే ఒక ఎన్ఆర్ఐ రాజు, ఆయన పేరు లక్ష్మీ నరసింహ గుప్తా తీర్థాల, ఆస్ట్రేలియాలో ఉండే ఎన్ఆర్ఐ చాలా కాలంగా మన కాళేశ్వరం మనం 10-15 రోజులుగా చేస్తున్న చర్చలు ఆయన చూస్తున్నారు. అక్కడ ఆస్ట్రేలియా నుండి కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. ఆయన అసలు ఎన్డీఎస్ఏ ఏం చెప్తుందని చెప్పి 10th జూలై రోజున లేఖ రాశారు. అసలు నీళ్లు యూజ్ చేయొచ్చా లేదా, నీళ్లు లిఫ్ట్ చేయొద్దని మీరు ఏమైనా చెప్పారా అని ఆయన మెయిల్ చేశారు. చూడండి, ఆ కాపీ నేను పెడుతున్నాను. 10th జూలై టు ది చైర్పర్సన్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రిక్వెస్ట్ ఫర్ రివ్యూ అండ్ అప్రోప్రియేట్ యాక్షన్ రిగార్డింగ్ ది కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తెలంగాణ. సో దానిలో ఈయన లేఖ రాశారు. రెస్పెక్టెడ్ సార్, మేడం, ఐఎమ్ రైటింగ్ టు ఎక్స్ప్రెస్ మై కన్సర్న్ రిగార్డింగ్ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇన్ తెలంగాణ అండ్ టు రిక్వెస్ట్ National Dam Safety Authority to continue ensuring that all aspects of dam safety, structural integrity and operational standards are thoroughly evaluated. సో ఆయన ఈ లేఖలో పేర్కొన్నారు. ఇంకా చాలా, అంటే 3-4 పేజీలు ఉంది కాబట్టి నేను సంక్షిప్తంగా చెప్తాను. సో దానిలో ఫైనల్ గా ఆయన ఏం చెప్పారంటే, ఐఎమ్ నాట్ షూర్ వై ద కాంగ్రెస్, ఐ రెస్పెక్ట్ఫుల్లీ రిక్వెస్ట్ ద ఎన్డీఎస్ఏ టు కండక్ట్. సో అక్కడ బీఆర్ఎస్ వెర్షన్ చెప్పారు. తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ హౌఎవర్ హ్యాస్ మెయింటైన్డ్ దట్ ద ప్రాజెక్ట్ కెనాట్ బి ఫుల్లీ ఆపరేటెడ్ అంటిల్ సేఫ్టీ అండ్ రిహాబిలిటేషన్ ఇష్యూస్, particularly those related to the damaged Medigada barrage and associated structures, are adequately addressed అని చెప్తూ ఆయన ఫైనల్ గా, ఐ రెస్పెక్ట్ఫుల్లీ రిక్వెస్ట్ ద ఎన్డీఎస్ఏ టు కండక్ట్ కాంప్రహెన్సివ్ ఇన్స్పెక్షన్స్, assess the structural condition of the project's components, recommend necessary corrective measures wherever required, and ensure that public safety remains the highest priority. సో ఈయన ఎన్డీఎస్ఏకు మీరు కాంప్రహెన్సివ్ ఇన్స్పెక్షన్ చేయండి, స్ట్రక్చరల్ కండిషన్, ప్రాజెక్ట్ కాంపోనెంట్స్ గురించి పరిశీలించండి, నెసెసరీ కరెక్టివ్ మెజర్స్ కూడా తీసుకోండి అని చెప్పి, ఐఎమ్ నాట్ షూర్ why Congress government has not approached the NDSA to seek a decision on whether water can be safely pumped from Kaleshwaram project to farmers during this drought. If the NDSA's technical clearance is required, the government should seek it without delay so that farmers receive much needed irrigation while ensuring the అని చెప్తూ ప్రాజెక్ట్స్ అండ్ స్ట్రక్చరల్ సేఫ్టీ, అంటే ఎన్డీఎస్ఏ గురించి అందరు అడుగుతున్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని అప్రోచ్ కాలేదు. సో ఫ్రమ్ ఎ టెక్నికల్ పర్స్పెక్టివ్, వెదర్ వాటర్ కెన్ బి పంప్డ్ డిపెండ్స్ ఆన్ ఇంజనీరింగ్ అసెస్మెంట్ ఆఫ్ విచ్ బ్యారేజెస్, పంప్ హౌసెస్ అండ్ కెనాల్స్ ఆర్ సేఫ్ టు ఆపరేట్. సో ఇట్స్ నాట్ ఎ సోల్లీ పొలిటికల్ డిసిజన్ అని చెప్తూ ఈయన వాళ్ళని రిక్వెస్ట్ చేశాడు. ఐ ఆల్సో రిక్వెస్ట్ దట్ ద ఫైండింగ్స్ అండ్ రికమెండేషన్స్ బి కమ్యూనికేటెడ్ ట్రాన్స్పరెంట్లీ టు ది కన్సర్న్డ్ అథారిటీస్. అంటే మీరు చెప్పిన దాన్ని ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా చెప్తున్నారు కాబట్టి దీని మీద ఏదో ఒకటి చెప్పండి. ఐఎమ్ ఒరిజినల్లీ ఫ్రమ్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఇన్ తెలంగాణ అండ్ ఐఎమ్ ఏ సపోర్టర్ ఆఫ్ ది భారత రాష్ట్ర సమితి అండ్ హ్యావ్ ఏ కీన్ ఇంట్రెస్ట్ ఇన్ పబ్లిక్ అఫైర్స్, గవర్నెన్స్ అండ్ ద డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ. నేను భారత రాష్ట్ర సమితి ఫాలోయర్ను, సపోర్టర్ను, ఖమ్మం జిల్లాలో ఉంటాను. ఆల్దో ఐఎమ్ కరెంట్లీ రిసైడింగ్ ఇన్ మెల్బోర్న్, ఆస్ట్రేలియా, ఐ రిమైన్ క్లోజ్లీ కనెక్టెడ్ టు మై రూట్స్ అండ్ యాక్టివ్లీ ఫాలో ది, అంటే నేను బీఆర్ఎస్ సపోర్టర్ను, బట్ నా రూట్స్ ఇక్కడ ఉన్నాయి, మెల్బోర్న్ లో ఉంటున్నా సరే, ఎస్పెషల్లీ ఇన్ తెలంగాణ. ఐ బిలీవ్ దట్ లివింగ్ అబ్రాడ్ డస్ నాట్ డిమినిష్ మై ఇంట్రెస్ట్ ఆర్ రెస్పాన్సిబిలిటీ ఇన్ స్టేయింగ్ ఇన్ఫార్మ్డ్ అబౌట్ ది ఇష్యూస్ దట్ ఎఫెక్ట్ మై హోమ్ స్టేట్ అండ్ కంట్రీ. సో ఫైనల్లీ, విత్ యువర్ కైండ్ పర్మిషన్, ఐ వుడ్ లైక్ టు సీసీ దిస్ మెయిల్ టు అవర్ ఇంపార్టెంట్ లీడర్స్ అని పెట్టి
ఇది ఆయన లేఖ రాశారు. లేఖ రాస్తే ఎన్డీఎస్ఏ నుంచి రిప్లై ఇవాళ వచ్చింది. ఎన్డీఎస్ఏ నుంచి ఆయనకి రిప్లై ఇచ్చారు. ఏమని ఇచ్చారు రిప్లై? సార్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఈజ్ ఎ రెగ్యులేటరీ బాడీ ఎస్టాబ్లిష్డ్ అండర్ ద డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021. 2021లో డ్యామ్ సేఫ్టీ అథారిటీ యాక్ట్ కింద ఇది ఏర్పాటైంది. అండ్ ప్రొవైడ్ ఫర్ సర్వైలెన్స్, ఇన్స్పెక్షన్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ది స్పెసిఫైడ్ డ్యామ్ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ డ్యామ్ ఫెయిల్యూర్ రిలేటెడ్ డిసాస్టర్స్ అండ్ ప్రొవైడ్ ఫర్ ఇన్స్టిట్యూషనల్ మెకానిజం. అంటే ఎందుకు ఏర్పాటు చేశారన్నది దీనిలో చెప్పారు. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు నోట్ దట్ ఎన్డీఎస్ఎస్ మ్యాండేట్ డస్ నాట్ కవర్ ద ప్లానింగ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఆర్ ద ఆపరేషనల్ డిసిజన్ ఆఫ్ వేర్ అండ్ ఫర్ వాట్ యూటిలైజేషన్ వాటర్ ఇస్ టు బి డన్. మేము పొలిటికల్ డిసిజన్ తీసుకోము, ఎక్కడి నుంచి, వేర్ అండ్ ఫర్ వాట్ యూటిలైజేషన్ వాటర్ ఇస్ టు బి డన్. డిసిజన్స్ రిగార్డింగ్ వాటర్ అలొకేషన్ ఫర్ ఇరిగేషన్ ఆర్ డ్రింకింగ్ వాటర్ డ్యూరింగ్ డ్రాట్ కండిషన్స్ ఆర్ పాలసీ మ్యాటర్ ఫర్ ది కన్సర్న్ స్టేట్ గవర్నమెంట్. అంటే ఈ విషయంలో, ఈ డ్రాట్ సిచ్యువేషన్ లో ఏదైతే డిసిజన్ తీసుకోవాలనో అది ఇరిగేషనా లేకపోతే డ్రింకింగ్ వాటర్ పర్పస్ లో తీసుకోవాల్సిన డిసిజన్స్ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోవి అని ఆయనకు రిప్లై ఇచ్చింది. రిగార్డింగ్ ద స్పెసిఫిక్ సేఫ్టీ కన్సర్న్ అబౌట్ ది మేడిగడ్డ బ్యారేజ్ అండ్ అసోసియేటెడ్ స్ట్రక్చర్స్, it is to be mentioned that a technical oversight committee for rehabilitation of Kaleshwaram barrage has been constituted by Department of Water Resources, Rural Development and under the chairmanship of a member of the NDSA to oversee the rehabilitation work. The committee includes experts from the Central Water Commission and other organizations like CWPRS and CSMRS. And last, ఇది చాలా ఇంపార్టెంట్. NDSA has no role to play in the operational or policy decision of whether water should be pumped from the Kaleshwaram project to farmers. అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు ఎత్తిపోయాలా వద్దా అన్న విషయంలో, ఈ ఆపరేషనల్ విషయంలో, పాలసీ డిసిజన్ విషయంలో మాకు ఎటువంటి సంబంధం లేదు. మళ్ళీ ఎంఫసైజ్ చేస్తున్నా, ఎన్డీఎస్ఏ హ్యాస్ నో రోల్. పీసీఆర్ మళ్ళీ ఒకసారి చూపించండి. ఇది NDSA has no role to play in the operational or policy decision of whether water should be pumped from the Kaleshwaram project to farmers. The state government is the appropriate authority to be approached for considering and deciding upon this issue in holistic manner, keeping in view of the envisaged benefits from the project. సో స్టేట్ గవర్నమెంటే అప్రోప్రియేట్ అథారిటీ. ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది స్టేట్ గవర్నమెంటే. మేము దాన్ని ఆపరేట్ చేయమని చెప్పము, వద్దని చెప్పమని NDSA చెప్పింది. మా బాధ్యత అయిపోయిందని చెప్పింది. సో ఎస్, ఇప్పుడు ఈ లెటర్ ఎవరైతే రాశారో ఆ రాసిన కాలర్ ఉన్నారా పీసీఆర్ మనతో పాటు? ఉన్నారు, రెడీగా ఉన్నారు. సో ఒకసారి రాజు గారు నమస్తే. రాజు గారు, ఏది మీరు బ్రీఫ్ గా, నేను మీ లెటర్ లో వచ్చిన ఆన్సర్ బట్టి చెప్పాను. మీరు ఎన్ఆర్ఐగా ఉంటూ NDSAకు విజ్ఞప్తి చేయాలని అటు ప్రతిపక్షం అంటుంది, అధికార పక్షం అంటుంది, కానీ ఎవరు చేయలే. ఆస్ట్రేలియాలో ఉన్న మీరు చేశారు. అంటే అట్లీస్ట్ ఆ ప్రయత్నమైనా చేయలేదు. మీరు మెయిల్ పెడితే 10 రోజుల్లో రిప్లై ఇచ్చింది NDSA. జూలై 10వ తేదీ పెడితే 12 రోజుల్లో ఇచ్చింది. నేను మీకు మై కాంప్లిమెంట్స్ టు యూ. అంటే తెలంగాణలో మీరు మెల్బోర్న్ లో ఉన్నా సరే తెలంగాణ పట్ల మీకు ఉన్న చిత్తశుద్ధిని నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. ఎందుకంటే ఇక్కడ ఉన్న అధికార పక్షం ప్రతిపక్షం ఇక్కడ కొట్లాడుకుంటాయి, కానీ NDSA ఎవరు అడగలే. నేను అదే కదా ఇప్పుడు మాది యాక్చువల్ మీరు అంటే నేను మళ్ళీ రిపీట్ చేయలేదు, బట్ స్టిల్ మాది ఖమ్మం డిస్టిక్ అన్న, ప్రాపర్ మాది ఖమ్మం డిస్టిక్ కామేపల్లి మండలం ముచ్చెర్ల గ్రామం అన్న మాది. మాకు అక్కడ యాక్చువల్ మాకు కాళేశ్వరం నీళ్ళు మాకేం రావన్న మాకు. కానీ ఇప్పుడున్న సూపర్ ఎల్నినో ఎఫెక్ట్ వల్ల మన స్టేట్ అప్రాక్స్ 30% డెఫిసిట్ రైన్ ఫాల్ ఉన్నదని మీరు రోజు గొంతు బొంగురు పోయేలాగా మీరు రోజు ముట్టుకుంటూనే ఉన్నారు, ప్రతిరోజు ముట్టుకుంటూనే ఉన్నారు. అయితే 10 రోజుల కింద నేను పెట్టిన మెయిల్కి కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేయొచ్చా లేదా, చేస్తే ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి. యాక్చువల్గా శరత్ గారు వేరే డిబేట్ స్టార్ట్ చేసిన ఫస్ట్ రోజే శరత్ గారు క్లియర్ ఒక మాట చెప్పిండు, NDSA వాళ్ళని అప్రోచ్ అయ్యి చేయవచ్చా చేయకూడదా అనేది
తీసుకుంటే స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటే మంచిగా ఉంటది. వాళ్ళ కన్సిడరేషన్ తోనే వాళ్ళ పర్మిషన్ తోని చేస్తే నీట్ ఉంటది అని చెప్పి శరత్ గారు ఫస్ట్ రోజు సో మీరు మొదటి రోజు నుంచే ఫాలో అవుతున్నారు జీ తెలుగు న్యూస్ డిబేట్? ఫస్ట్ రోజు నుంచి అండి, ఫస్ట్ రోజు నుంచే ఫాలో అవుతున్నాను. అయితే శరత్ గారు ముట్టుకొని పాపం శరత్ గారు నోరు బొంగురు పోయి ఆయన కూడా బంద్ చేసిండు ఆ మాట చెప్పడం. అయితే అసలు దీని అదేంటన్నా, అసలు ఇప్పుడు ఎవరు అప్రోచ్ కావాలి, ఎన్డీఎస్ఏ ఎవరు అప్రోచ్ కావాలి, ప్రతిపక్షం అప్రోచ్ కావాలన్నా, ఇప్పుడు గవర్నమెంట్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ అప్రోచ్ కావాలన్నా, లేకపోతే ఇంకెవరైనా అప్రోచ్ కావాలన్నా? ఎవరు అప్రోచ్ కాలే సరే, ఇక్కడ ప్రతిపక్షం కూడా అప్రోచ్ కాలే, కాంగ్రెస్ అప్రోచ్ కాలే, మీరు అప్రోచ్ అయినారు. సరే మీరు బీఆర్ఎస్ ఫాలో అవ్వరని చెప్పారు, బట్ వాళ్ళు రిప్లై ఇచ్చారు. ఎప్పుడో రిప్లై ఎప్పుడు వచ్చింది? ఇవాళ వచ్చిందా? ఎన్డీఎస్ఏకి పంపించిన మెయిల్ లో కూడా అదే మెన్షన్ చేశాను, నేను బీఆర్ఎస్ ఫాలో అవ్వలేదు, బట్ స్టిల్ నేను ఏం కన్సిడర్ చేస్తానా, మీరు దీంట్లో ఇన్వాల్వ్ కావాలి. స్టేట్ గవర్నమెంట్ మిమ్మల్ని అప్రోచ్ కావట్లేదు, సో మేము ఇన్వాల్వ్ అయ్యి దీన్ని మాకు సొల్యూషన్ కావాలి, వాటర్ అక్కడ లిఫ్ట్ చేసే అవకాశం ఉందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఫోర్స్ చేస్తుంది. ఇది అప్రోచ్ కావాల్సింది ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అప్రోచ్ కావాల్సింది, అప్రోచ్ కాలేదు. దయచేసి మీరు దీంట్లో జోక్యం చేసుకోండి అని చెప్పని అడిగితే వాళ్ళు మేము చేసేది దీంట్లో గవర్నమెంట్ నిర్ణయం, అది మేము చేసేది దీంట్లో మేము ఎక్కడ దీంట్లో ఏలుపెట్టి అని చెప్పని క్లియర్ మెన్షన్ చేశారు, దాంట్లో ఎటువంటి ఇది లేకుండా. ఓకే ఓకే, సో క్లియర్ గా ఇవాళ వచ్చిందా రిప్లై మీకు? ఇవాళ వచ్చిందన్న, రాగానే మీకు పంపించింది నేను. ఓకే 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 ఓకే, సో థ్యాంక్ యూ. మనస్ఫూర్తిగా మరొకసారి అభినందిస్తున్నాను, ఎందుకంటే చాలా వాళ్ళు ఎవరో ఒక చిన్న మెయిల్ పెడితే మీకు ఎన్డీఎస్సీ రిప్లై ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం దాని గురించి అడిగినా చెప్పేది, బీఆర్ఎస్ అడిగినా ఇంకా తొందరగా రెస్పాండ్ అయ్యేదేమో. వాళ్ళు మళ్ళీ జూలై 10th పెడితే వాళ్ళ దగ్గర నుంచి రిప్లై వచ్చింది, దీనిలో మా రోల్ ఏం లేదు, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పింది, రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం అని చెప్పింది. ఎస్, అడ్వకేట్ శరత్ గారు జాయిన్ అయ్యారా? అడ్వకేట్ శరత్ గారు ఉన్నారు, పాపారావు గారు ఉన్నారు, అదేవిధంగా పాపారావు గారు ఇస్తారు, ఒక్క నిమిషం. కురువా విజయ్ గారు ఉన్నారు, రియాజ్ గారు కూడా ఉన్నారు. ఎస్, పాపారావు గారు ఏదో చెప్పాలనుకుంటారు, చెప్పండి సార్. ఏం లేదు ఆయన సార్ లెటర్ రైట్ అక్కడి నుంచి ఆస్ట్రేలియా నుంచి, అది అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్ అనే మాట ఉంది మనకి, అంటే క్రియేటివ్ గా ఆలోచిస్తాం. అది అందరికి తట్టదు, అసలు మనందరికి చాలా చిన్న విషయం తట్టాల్సింది. అవుట్ ఆఫ్ అందరికి తట్టం కాదు సార్. ఇప్పుడు బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది, ఎవరు చిన్నగా అక్కడ పోయి ఢిల్లీలో పోయి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే చెప్తారు కదా వాళ్ళు. అలా థింకింగ్ కూడా ఒక అలవాటు పడిపోతుంది. దానికి ఎడ్వర్డ్ డిబోనో అని థింకింగ్ హ్యాట్స్ అని, లేకపోతే ఈ లేటరల్ థింకింగ్ అనే పుస్తకాలు వచ్చినాయి. ఇట్లాంటి నేర్పడానికి అంటే మనం క్రియేటివ్ గా ఆలోచించడం, అవుట్ ఆఫ్ ది బాక్స్, మామూలు రొటీన్ ఆలోచన విధానానికి భిన్నంగా పోవటం అనేది నేర్చుకోవాలి. అలవాటు పడిపోతాం, ట్రాక్ లో వెళ్ళిపోతుంటాం, ఆ ప్యాటర్న్స్ ఏర్పడితే బ్రెయిన్ లో దానిలోనే పోతుంటాం. సో వెరీ గుడ్, వండర్ఫుల్, థ్యాంక్ యూ. సో అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్. సో ఒకటి ఇక్కడ నేను బ్రేకింగ్ న్యూస్, జీ తెలుగు న్యూస్ లోనే బ్రేకింగ్ న్యూస్, ఎన్డీఎస్ఏ తొలిసారిగా స్పందించింది. ఒక ఎన్ఆర్ఐ రాసిన లేఖకు ఎన్డీఎస్ఏ స్పందించింది. మేము ప్రభుత్వాన్ని నీళ్లు రిలీజ్ చేయమని చెప్పము, వద్దని చెప్పము, దీనిలో మా జోక్యం ఉండదు. ప్రభుత్వం కరువు సిచ్యువేషన్ ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. అంటే ఇప్పుడు బాల్ కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో ఉంది. ఎన్డీఎస్ఏ వాళ్ళు ఆత్మని కూడా చెప్పట్లేదు, నీళ్లు లిఫ్ట్ చేయొద్దు అని ఎన్డీఎస్ఏ చెప్పట్లేదు. వాళ్ళు పూర్తిగా బాల్ రాష్ట్ర ప్రభుత్వ చేతిలో వేశారు. వాళ్ళు ఇచ్చిన నివేదిక సంవత్సరం క్రితం ఇచ్చారు, సంవత్సరంన్నర క్రితం. అదేవిధంగా తొలి నివేదిక ఎప్పుడో 23 నవంబర్లో ఇచ్చారు. ఆ తర్వాత పూర్తి స్థాయి నివేదిక 1 year బ్యాక్, 1.5 year బ్యాక్ ఇచ్చారు. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మేడిగడ్డ నుంచి నీళ్లు లిఫ్ట్ చేయాలా వద్దా అన్న విషయంలో మేము అవునని చెప్పము, లేదా కాదని చెప్పము. నీళ్ళు ఇచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఇట్స్ ప్యూర్లీ పొలిటికల్ డిసిజన్ అని చెప్పారు. ప్యూర్లీ పొలిటికల్ డిసిజన్, నాట్ టెక్నికల్ వన్. ఎస్ శరత్ గారు. సో ఆయన మీది నాది మొదటి రోజు చర్చ చూశారు, మీరు చేసిన కామెంట్ కూడా చూసి మెయిల్ పెట్టారు. ఎన్డీఎస్ఏ నుంచి ఇవాళ రిప్లై వచ్చింది. ఒక విషయం సార్ ఏం ప్రశ్న వేశాడు సార్ ఎన్డీఎస్ఏ అని? ఒక ప్రశ్న, ఫస్ట్ ఫండమెంటల్లీ వీ హ్యావ్ టు అడ్రస్ దట్ ఇష్యూ ఆల్సో.
ఇప్పుడు మనము ఒట్టిగానే ఏదో గాల్లోకి షూటింగ్ ఇన్ ది ఎయిర్ అయితే కరెక్ట్ కాదు. ఇప్పుడు డ్యామ్ సేఫ్టీ అథారిటీ యాక్ట్ లో ఇది మనకు వచ్చేసేసి 2021 యాక్ట్ అనమాట. ది డ్యామ్ సేఫ్టీ యాక్ట్ నెంబర్ 41 ఆఫ్ 2021 అని. అందులో డెఫినేషన్స్, ఫంక్షన్స్ అనేటువంటివి ఉన్నది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డ్యామ్ ఇన్సిడెంట్ జరిగితే వాట్ ఈస్ ద డ్యామ్ ఇన్సిడెంట్ అంటే, డ్యామ్ ఇన్సిడెంట్స్ మీన్స్ సచ్ ప్రాబ్లమ్స్ అకరింగ్ టు ఎ డ్యామ్ that have not degraded into a dam failure and includes any structural damage to the dam and appurtenant structures, any unusual reading of any instrument in the dam, any unusual seepage or leakage through dam body. ఇదే కదా వాళ్ళు చేసింది. ఇన్స్పెక్షన్ లో వాళ్ళు చూసింది ఏం సార్? దే హవ్ కండక్టెడ్ దేర్ ఇన్స్పెక్షన్ ఆన్ 21st October 2023. సారీ, వాళ్ళు దే కండక్టెడ్ దేర్ ఇన్స్పెక్షన్ ఆన్ 22nd October 2023. 1st November 2023 నాడు వాళ్ళు ఫస్ట్ ఇంటర్వ్యూ రిపోర్ట్ ఇచ్చినారు. తర్వాత వాళ్ళు ఇది ఇన్సిడెంట్స్ అక్కర్డ్ ఆన్ 21st October 2023. చూడండి, విత్ సచ్ అ లైటనింగ్ స్పీడ్ వాళ్ళు ఇక్కడికి రావడము, ఈ విషయాలను గ్రహించి వాళ్ళు ఏం చెప్పినారు, డ్యామ్స్ పైర్స్ కుంగిపోవడానికి ఓఎన్ అంటే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ డిఫెక్ట్ ఒకటి, స్ట్రక్చరల్ డిజైన్స్ లోపల కొన్ని లోపాలు ఉన్నాయి. దేర్ థింకింగ్ as to how the dam should be constructed అనే దాంట్లో వాళ్ళు సరైనటువంటి ప్రాతిపదిక ఎంచుకోలేదు అని వాళ్ళు చెప్పినారు. తర్వాత వాళ్ళు ఏం చేయాలా, వాళ్ళ డ్యూటీస్ ఏంది అని అంటే, సపోజింగ్ యూ హ్యావ్ ఇన్స్పెక్టెడ్ అండ్ యూ సే దట్ ది డ్యామ్ హ్యాస్ సఫర్డ్ సర్టన్ డిఫెక్ట్స్, ఈ రకమైన సమస్యలతో డ్యామ్ ఉంది అని భావించినప్పుడు ఇప్పుడు వాళ్ళు ఒక సర్టిఫికేషన్ ఇవ్వచ్చు. ఏమని? ది డ్యామ్ ఇస్ సేఫ్, యూ కెన్ పంప్ ఇట్ ఆర్ యూ కెన్ పార్షియల్లీ యూజ్ ఆర్ యూ కెనాట్ యూజ్ అట్ ఆల్ అని చెప్పాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీదనే ఉంది. వాళ్ళు తప్ప ఇంకెవరు చెప్పలేరు. ఇట్ ఈస్ ఓన్లీ ది డ్యామ్ సేఫ్టీ అథారిటీ. సపోజింగ్ ది స్టేట్ గవర్నమెంట్ టేక్స్ అ పొలిటికల్ డెసిషన్ వితౌట్ ఎనీ సపోర్ట్ ఆఫ్ టెక్నికల్ వ్యూ, దెన్ వాట్ హ్యాపెన్స్? ఒకవేళ ఏదైనా దెబ్బతింటే ఎవరు బాధ్యులు? ఎవరి మీద బాధ్యత నెట్టాలా? కాబట్టి ఇది అంటే ఒక రకంగా ఒక సిటిజన్ చాలా ప్రోబోనో అంటే పబ్లిక్ స్పిరిటెడ్ పర్సన్, అతను ఒక లెటర్ రాశారు డ్యామ్ సేఫ్టీ నుంచి. మరి రిప్లై ఎవరు ఇచ్చారో నాకు ఐడియా కాలేదు, నేను అది అబ్జర్వ్ చేయలేదు. రిప్లై ఎవరు ఇచ్చారు? రిప్లై మెంబర్ నుంచి వచ్చింది. రిప్లై ఇచ్చిన వ్యక్తి ఎవరు? రిప్లై ఇచ్చిన మెంబర్, ఒక్క నిమిషం, ఆఫీస్ ఆఫ్ మెంబర్ D&R NDSA. నో, ఓన్లీ ది మెంబర్ సెక్రటరీ. ఆఫీస్ ఆఫ్ మెంబర్ D&R NDSA, అతను ఇవ్వడానికి డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ NDSA. కరెక్ట్. ఇప్పుడు మెంబర్ సెక్రటరీ రాసిన ఉత్తరం ఇప్పుడు వాళ్ళు 12 రోజులు చూశారు సార్. 10వ తేదీ నుంచి 12 రోజులు వాళ్ళు పరిశీలించి ఎవరు రిప్లై ఇవ్వాలో వాళ్ళు ఇచ్చారు. సార్ ఒక్క విషయం సార్, ఆఫీస్ మెంబర్ ఆఫీస్ నుంచే వచ్చింది. NDSA మెంబర్ ఆఫీస్ నుంచి రిప్లై వచ్చింది. సార్ ఒక్క నిమిషం సార్. October 11, 2024 నాడు టు ది సెక్రటరీ ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు వాళ్ళు ఉత్తరం రాసినారు. ఎవరు రాసినారు? మెంబర్ సెక్రటరీ ఆఫ్ ద కమిటీ అండ్ డైరెక్టర్ టెక్నికల్ NDSA న్యూఢిల్లీ గారు రాసినారు. ఏమని రాసినారు? మేము చాలా అంటే ఇన్స్పెక్షన్ చేసినాము డ్యామ్ ఏరియాని, తర్వాత పైల్స్ కూసిన విషయాలను అన్నింటినీ మేము క్షుణ్ణంగా పరిశీలించి వీ హ్యావ్ గివెన్ అన్ ఇంటరిమ్ రిపోర్ట్ టు టేకప్ సర్టన్ మెజర్స్ ఆన్ అన్ ఎమర్జెన్సీ బేసిస్ సో దట్ యూ కెన్ కీప్ ద డ్యామ్ రెడీ బై July 2024 అనేది వాళ్ళు ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత వాళ్ళే ఏం చెప్పినారు అని అంటే, వీళ్ళు ఏవైతే రిపేర్ వర్క్ చేసినారో 2-3 సార్లు ప్రాజెక్ట్ సైట్ కి వచ్చి తర్వాత ఆఫీసర్లతో డిస్కస్ చేసి ఇక్కడ చీఫ్ ఇంజనీర్ తో డిస్కస్ చేసిన తర్వాత వాళ్ళు రాసిన ఉత్తరం 21st October 2024 నాడు ఏమంటే, ది కమిటీ prima facie of the opinion that precious time was lost by the irrigation and CADA due to the delayed starting of the studies, investigation works after receipt of the committee రికమెండేషన్స్ ఎట్సెట్రా అని వాళ్ళు అన్నారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ప్రాజెక్టు గేట్లు క్లోజ్ చేయమన్నది NDSAనే కదా. వెన్ కెన్ వీ ఓపెన్ ది ప్రాజెక్ట్ గేట్స్? ఓన్లీ వెన్ ది ప్రాజెక్ట్ ఈస్ రెడీ ఫర్ యూటిలైజేషన్ ఆర్ ఈవెన్ పార్షల్ యూటిలైజేషన్. వితౌట్ క్లోజింగ్ ది డ్యామ్ గేట్స్ ఆల్సో వీ కెన్ యూజ్ అని చెప్పగలిగిన అథారిటీ వాళ్ళకే ఉంది. బికాస్ ది వెరీ ఆబ్జెక్ట్ ఆఫ్ ద డ్యామ్ సేఫ్టీ అథారిటీ యాక్ట్ ఏమంటే వాళ్ళ యాక్ట్ లోనే ఉంది సార్. ఫస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అదేమంటారంటే, ఒక్క సెకండ్ సార్, ఎన్ యాక్ట్ టు ప్రొవైడ్ సర్వీలియన్స్, ఇన్స్పెక్షన్ అండ్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అంటే వాట్ డస్ ఇట్ మీన్ బై? ఇప్పుడు కనీసం చెప్పేవాడికి చెవుడైతే వినేవాడికన్నా వివేకం ఉండాలంటారు. అది ఇప్పుడు బాధ్యతాయుతమైనటువంటి పని. ఒక ప్రభుత్వం గనక బాధ్యతగా ఆ ప్రశ్న వేసుంటే, ఏమయ్యా యు ఆస్క్డ్ us టు క్లోజ్ ది గేట్స్,
you told us to undertake repairs, etc. We have done some work. You have to express your satisfaction. మీరు సాటిస్ఫై అవుతున్నారా లేదా, ఇప్పుడున్న పరిస్థితులలో డ్యామ్ ని ఓపెన్ చేయొచ్చా లేదా, మేము పంప్ చేయొచ్చా లేదా అనే విషయాన్ని మీరే కదా సర్టిఫై చేయాల్సిందని. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీని దృష్టిలో పెట్టుకోకుండా, వాళ్ళ గైడెన్స్ లో లేకుండా డ్యామ్స్ కట్టినందువల్లే ఈ సమస్యలు వచ్చినాయని ఇక్కడ వచ్చి డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు మాట్లాడిపోయినారు. సో కాబట్టి ఇట్ కెనాట్ షర్క్ ఇట్స్ రెస్పాన్సిబిలిటీ. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. ఏంటిది డెసిషన్ అంటే, వన్స్ దే గేవ్ సర్టిఫికెట్స్, అంటే ఇది బాగుంది, ఇది వాడుకోవచ్చు అని వాళ్ళు సర్టిఫికేషన్ ఇచ్చిన తర్వాత వాటర్ పంప్ చేయాలా చేయొద్దా అనేది మాత్రం పొలిటికల్ డెసిషన్. ఇట్ హ్యాస్ టు బి టేకెన్ బై ది గవర్నమెంట్. దట్ ఈస్ వై I made them a party. Today it was discussed about, it was argued before the Honorable High Court for about 16 to 17 minutes. The Honorable Court accepted, yes, the dam safe. మరి ఎందుకు ఈ రోజు డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కోర్టును టైం అడిగారు? మేము ఆ విషయం పరిశీలించి చెప్పడానికి మాకు 4 వారాల సమయం కావాలని అడిగారు కదా. అంటే ఉత్తకనే పళ్ళు గీక్కోవడానిక? మరి డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఉంది ఎందుకండి? అట్లాంటప్పుడు అదేదో మన ఇక్కడ ఇంజనీర్లే చేస్తారు కదా, అక్కడ ఇంజనీర్లకు ఏదో పెద్ద. ఎవరు అపియర్ అయ్యారు డ్యామ్ సేఫ్టీ అథారిటీ మీరు కేసు వేసిన దానిలో? సెంట్రల్ గవర్నమెంట్ తరఫున అడిషనల్ సోలిసిటర్ జనరల్ గారు అపియర్ అయినారు. అపియర్ అయ్యి నాకు 4 వారాల సమయం కావాలంటే నేను దాన్ని అపోజ్ చేసిన. 4 వారాలకి కాలాతీతం అయిపోతుంది. టైమ్లీ యాక్షన్ అనేది ఒకటి ఉంటదండి. దే షుడ్ అడ్రస్ ది ఇష్యూ విత్ అట్మోస్ట్ అర్జెన్సీ. ఇఫ్ దే డోంట్ డూ దట్ దెన్ దర్ ఇస్ యూజ్లెస్ అని చెప్తే ఆయన మండేకి మాత్రమే సమయం ఇచ్చినాడు. మరి ఈ రోజు కోర్టులో చెప్పిన దానికి వాళ్ళు రాసిన ఉత్తరానికి మధ్య వైవిధ్యం ఉంది అని అంటే, I don't think the dam safety authority some responsibly conveyed this decision. Supposing if the state government has approached them, sir, because of your suggestions only we closed the gates. వాళ్ళు అడగట్లేదు కదా, మరి స్టేట్ గవర్నమెంట్ అడగట్లేదు అంటే దానికి అదే కదా వాళ్ళు, బికాస్ రేవంత్ రెడ్డి వాంట్స్ టు టెల్ ది హోల్ వరల్డ్ దట్ కాళేశ్వరం ఈజ్ అన్ ఇంజనీరింగ్ డిజాస్టర్. డబ్బులు అంతా మనం మట్టిలో పోసినాము. వాళ్ళకి దే హావ్ టు బిల్డ్ ఎ కేస్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఎల్స్వేర్ కదా. తమిళహట్టిలో కట్టాలన్నప్పుడు కాళేశ్వరం వెదవది అన్నప్పుడు ప్రూవ్ చేయాలి కదా సార్, ఇన్ ఆర్డర్ టు ప్రూవ్ దట్. తర్వాత ఇంకోటి ఏంటంటే, దీంట్లో అంతా డబ్బులు సార్, రాజకీయం అంతా ఇవాళ రేపు డబ్బులతో కూడుకున్నది. భారీ ప్రాజెక్టులు కడితేనే కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు వస్తాయి. ఇప్పుడు 1400 కోట్ల రూపాయలు ఎట్లయితే బీఆర్ఎస్ కి వచ్చినాయో, అటనే 100 కోట్ల రూపాయలు కాంగ్రెస్ కి వచ్చినాయి కదా సార్ గతంలో. ఇదే మెగా కృష్ణారెడ్డిలు వీళ్ళే ఇచ్చినారు కదా. సో ఇదంతా పాలిటిక్స్ ఇస్ అబౌట్ మనీ. తర్వాత రెండోది ఏంటంటే, ఒక ఆశ్చర్యకరమైన విషయం, ఈ రోజు జరిగిన విచారణలో స్టేట్ గవర్నమెంట్ తరఫున ఎవరు అపియర్ కాలేదు సార్. లిస్టులో అడ్వకేట్ జనరల్ గారి పేరుంది, అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారి పేరుంది, జీపీ ఇరిగేషన్ పేరుంది. ఒక్కడు రాలే కోర్టుకు తెలుసా ఈ రోజు. చాలా మీకు నేను వీడియో పంపించినాను, మీరు చూసుంటారు. కోర్టులో జరిగిన ఆర్గ్యుమెంట్ ఇవాళ అది కూడా మీకు రికార్డ్ చేసి పంపించినాను. మిత్రులందరికీ కూడా నేను పంపిస్తాను. హౌ మచ్ వీ వర్ స్ట్రగ్లింగ్ టు గెట్ ది అథారిటీ టు యాక్ట్ అప్ ఆన్ దట్. బాధ్యత నుంచి తప్పించుకోవడం కరెక్ట్ కాదు. ఈ సరైన సందర్భంలో కూడా రైతులకు అనుకూలంగా వాళ్ళు వ్యవహారాలు చేయాల్సింది. అంటే ఇప్పుడు డ్యామ్ యాక్ట్ అనంతా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం అంత సాధ్యం కాదనుకోండి. ఇందులో వాళ్ళు డిస్ట్రెస్ కండిషన్ అంటే ఏంది అనేది కూడా చెప్పినారు. ఏమని? డిస్ట్రెస్ కండిషన్ మీన్స్ అకరెన్స్ ఆర్ పొటెన్షియల్ డెవలప్మెంట్ ఆఫ్ సచ్ కండిషన్స్ ఇన్ ద డ్యామ్ ఆర్ అపర్టెనెంట్ స్ట్రక్చర్స్ ఆర్ ఇట్స్ రిజర్వాయర్స్ ఆర్ రిజర్వాయర్ రిమ్ విచ్ ఇఫ్ లెఫ్ట్ అన్అటెండెడ్ టు మే ఇంపీడ్ ది సేఫ్ ఆపరేషన్ ఆఫ్ ద డ్యామ్ ఫర్ ఇట్స్ ఇంటెండెడ్ బెనిఫిట్స్ అని అన్నారు. మరి ఇది అదే కదా, ఇది జరిగిందనే కదా డ్యామ్ సేఫ్టీ అథారిటీ వచ్చింది. మరి ఎందుకు వచ్చినారు సార్ వాళ్ళు ఏం చేయడానికి వచ్చినారు ఇక్కడ? ఎందుకు జరిగిన ప్రాజెక్టు మీద అంత స్కేర్ క్రియేట్ చేసినారు? మొత్తం డ్యామే కూలిపోయింది అన్నట్టుగా, ఇది ఇప్పుడే ఆపరేషన్ చేయడానికి వీల్లేదు, ఇంక ఇదంతా వృధా అని అనడం ఎందుకన్నారు? ఎవరైతే తాళం వేస్తారో వాళ్ళే తాళం ఓపెన్ చేయాలి, లేకపోతే అది బ్రేక్ ఓపెన్ అంటది, దాన్ని క్రైమ్ అవుతుంది. కాబట్టి డ్యామ్ సేఫ్టీ అథారిటీ అంటే ఎవరో ఒక ఆర్డినరీ పర్సన్ వేసిన లెటర్ కు బాధ్యతారహితంగా ఇచ్చిన సమాధానంగా దాన్ని పరిగణించాల్సి తప్ప, అథారిటీ యాజ్ ఎ బాడీ కార్పొరేట్, యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్ ఇట్లాంటి ఇర్రెస్పాన్సిబుల్ రిప్లై కోర్టుకి ఇవ్వజాలదు. రేపు హైకోర్టు అడిగింది కదా, రేపు మండే నాడు మళ్ళీ విచారణ జరిగినప్పుడు వాట్ ఈస్ యువర్ ఇంప్రెషన్? సి యూ కేమ్ విత్ లైట్నింగ్ స్పీడ్. రియాజ్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి రియాజ్ గారు మీకు గుడ్ విషయం, మిగతా వాళ్ళందరూ కూడా నమస్కారం. యా, సో ఇప్పుడు ఒకటి ఎన్డీఎస్ఏ రిప్లై ఇచ్చింది, ఒక ఎన్ఆర్ఐ పెట్టిన దానికి. ఆయన చెప్పారు ఆయన బీఆర్ఎస్ సపోర్టర్ అని చెప్పి. మేమేం రిస్ట్రిక్ట్ చేయట్లేదు, మేము లిఫ్ట్ చేయమని చెప్పము, వద్దని చెప్పడం అది కాదు, ఆ అధికారం మాకు లేదు, పొలిటికల్ డిసిజన్ తీసుకోవాలని చెప్పింది ఈ విషయంలో. భరత్ గారు, వాస్తవంగా
యా సార్, హలో. కాల్ కట్ అయినట్టుంది. ఎస్, మళ్ళీ రియాజ్ గారిని తీసుకునే ప్రయత్నం చేయండి. ఎస్, విజయ్ గారు. భరత్ గారు, ఈరోజు మీరు ఒక చక్కటి ఇష్యూని, సమస్యని, ఎన్డీఎస్ఏ యొక్క రిపోర్ట్ ని బయట పెట్టించి ఈ చర్చని అంటే పెట్టిందని నేను కాదు, యాక్చువల్లీ మన డిబేట్ చూస్తున్న కాలర్, మన మన NRI డిబేట్ చూస్తున్న ఎన్ఆర్ఐ వాళ్ళు చాలా మంది ఫోన్ చేస్తున్నారు. నిజానికి ఇక్కడ వాళ్ళకంటే రాజు ఎన్ఆర్ఐ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత. ఆయన మెయిల్ పెట్టారు, ఎవరికి దట్టలేదు కానీ ఆయన మెయిల్ పెడితే రిప్లై వచ్చింది. ఏదో ఒకటి అయితే వచ్చింది కదా. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పెడితే ఏదో ఒకటి వచ్చేది ఆన్సర్, ఎస్ ఆర్ నో అని. నికార్స్ అయినటువంటి తెలంగాణ బిడ్డ కాబట్టి, తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం కాబట్టి వారు ఆ మెయిల్ పెట్టారు. ఎన్డీఎస్ఏ కూడా సమాధానం వచ్చింది. ఏది ఏమైనప్పటికీ ఈరోజు తేటతెల్లం అయిపోయింది. ఎన్డీఎస్ఏ ముసుగు పేరు మీద, ఎన్డీఎస్ఏతో ఆ యొక్క దాని మీద ఇన్ని రోజులు రేవంత్ రెడ్డి గారు ఒక కాలయాపన చేస్తూ దీన్ని ఒక రకమైనటువంటి క్రైమ్ గా, ఒక ఎపిసోడ్లుగా, వెబ్ సిరీస్ లాగా నడిపించే ప్రయత్నం చేస్తున్నాడు కూడా. రేవంత్ రెడ్డి గారికి దీని ద్వారా ఒకటి మనం చెప్పాల్సింది ఏంటంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొద్ది మందిని ఎల్లకాలం మోసం చేయొచ్చు, అందరినీ కొంతకాలం మోసం చేయొచ్చు, కానీ అందరినీ ఎల్లకాలం మోసం చేయలేవని అబ్రహం లింకన్ గారు చెప్పారు ఆ రోజు. అది కరెక్ట్ గా రేవంత్ రెడ్డి గారికి సరిపోతుంది. అందరినీ ఎల్లకాలం మోసం చేయలేవు మిస్టర్ రేవంత్ రెడ్డి గారు. మీరు ఇక్కడైనా ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి గతంలో కూడా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది భరత్ గారు. నేను మీకు కావాలంటే నేను చూపిస్తాను. ఇక్కడ ఇది ఎన్డీఎస్ఏ గతంలో ఇచ్చినటువంటి రిపోర్ట్. ఈ గతంలో ఇచ్చినటువంటి రిపోర్ట్ క్లియర్ గా ఉన్నది. నేను చదివి దాన్ని వినిపిస్తాను. ఆఫ్టర్ అబ్టైనింగ్ ద రిజల్ట్స్ ఫ్రమ్ ది వేరియస్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ ఆన్ ఒపీనియన్ ఆఫ్ ది ఎక్స్పర్ట్ కమిటీ, ద రిస్టోరేషన్ ఆఫ్ ది బ్లాక్ 7 ఆఫ్ మేడిగడ్డ బ్యారేజ్ విల్ బి టేకన్ అప్ అండ్ ది బ్యారేజ్ విల్ బి అండర్ ఆపరేషన్. అంటే దాన్ని చిన్న పనులు చేసి 7th బ్లాక్ ని పని చేసేసుకొని దాన్ని వాడుకోవచ్చు అని చెప్పేసి, ఆపరేషన్ తీసుకురావచ్చు అని చెప్పేసి ఎన్డీఎస్సీ ఆనాడే రిపోర్ట్ ఇచ్చింది. ఈ రోజు కూడా దాన్నే రీట్రేట్ చేస్తూ ఒక సోదరుడు, ఎన్ఆర్ఐ సోదరుడు అక్కడ ఆస్ట్రేలియా నుంచి మెయిల్ పెడితే ఆ మెయిల్ కి రిప్లై ఇచ్చింది. సంతోషం. అంతకు ముందుగా మా యొక్క శరత్ గారికి నేను అడుగుతా, మీరెందుకు ప్రయత్నం చేయలేదు? పాపరావు గారు చెప్పారు కదా, అది కొంచెం అవుట్ ఆఫ్ ది బ్లాక్ లో చేసేటువంటి ప్రయత్నం. దానికి నిజంగా ఢిల్లీలో పోయి ఒక రిప్రజెంటేషన్ వారికి అప్రిషియేట్ చేయాలి. దానికి ముందుగా మా శరత్ గారు కూడా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే కాళేశ్వరం నుంచి, కన్నేపల్లి నుంచి నీటిని లిఫ్ట్ చేయండి అని చెప్పేసి వారు అత్యున్నతమైనటువంటి హానరబుల్ హైకోర్టులో కూడా వాళ్ళు పిల్లో రిట్ చేసినట్టు ఉంది. వారికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. చూడండి, ఇప్పుడు ఈ నెల 5వ తారీఖు రోజున మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కన్నేపల్లి నుంచి మోటార్లు ఆన్ చేయండి మహాప్రభు అని చెప్పేసి మొత్తుకోవడానికి కోసం అక్కడికి వెళ్తే, తీవ్ర నిర్బంధాల మధ్యలో కేటీఆర్ గారు అక్కడికి వెళ్లి చూపించారు. నీళ్లు వెళ్తా ఉన్నాయి, మేడిగడ్డ గేట్లు మీరు దించకుండా ఎత్తినప్పుడు కూడా నీళ్లు వెళ్తా ఉన్నాయి. 97 FRL MDDL నుంచి వెళ్తా ఉన్నాయి. అది మీరు కన్నేపల్లి ఆన్ చేయాలంటే 93 మీటర్లు ఉంటే చాలు. ఆడ కన్నేపల్లి నుంచి మీరు లిఫ్ట్ మోటార్లు ఆన్ చేస్తే నీళ్లు వెళ్తాయి. అక్కడ నుంచి అన్నారం, సుందిల్ల, ఎల్లంపల్లి మీదుగా అన్ని బ్యారేజ్లు, రిజర్వాయర్లను ఫుల్ చేసేటువంటి పరిస్థితి ఉండింది. కానీ అవకాశాన్ని దాదాపు రోజుకు 1,10,000 క్యూసెక్ల నీళ్లు పోతా ఉంటే దాదాపు ఇప్పుడు 100 TMCల నీళ్లు వృధాగా చంద్రబాబు నాయుడు గారి కోసం, అక్కడ ఆంధ్ర కోసం అక్కడ పంపించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు ఇకనైనా కళ్ళు తెరవండి. మీరు బయటికి రండి. మీరు ఎంతసేపు ఉన్న కాళేశ్వరాన్ని కూలేశ్వరం అని ఒక విఫల ప్రాజెక్టుగా ప్రపంచానికి, ప్రజలకు మీరు చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ అన్ని సమస్యలు ఇప్పుడు ఎన్డీఎస్సీ కూడా ఇలా క్లియర్ గా తేడతెల్లం చేసేసింది. మీకు ప్రభుత్వానికి చెంపదెబ్బలాగా అనుకోవచ్చు దీన్ని. కాబట్టి ఇప్పటికైనా కన్నేపల్లి నుంచి పంపులు ఆన్ చేయండి. ఆన్ చేసి అన్నారం, సుందిల్లా మీదుగా, ఎల్లంపల్లి మీదుగా మొత్తం కూడా మిడ్ మానేరు, SRSP వీటన్నిటి కూడా కొండపోచమ్మ, రంగనాథ సాగరు, అన్ని మల్లన్న సాగర్ లాంటి అన్ని ప్రాజెక్టులని, రిజర్వాయర్లను నింపి తెలంగాణ, ఎందుకంటే ప్రపంచ వాతావరణ శాఖ కావచ్చు, AMD లాంటి సంస్థలు కావచ్చు, పర్యావరణవేత్తలు కావచ్చు, వాతావరణ విశ్లేషకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు మొత్తం కూడా ప్రపంచవ్యాప్తంగా సూపర్ ఎల్నినో వస్తా ఉంది. దాని నుంచి మనము పడే ప్రయత్నం చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఇన్ని రకాలైనటువంటి ఈ యొక్క తీవ్రమైన దుర్భిక్షమైనటువంటి పరిస్థితుల్లో కూడా నీళ్లు ఒడిసి పట్టుకోవచ్చని దూరదృష్టితో గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారు ఆలోచన చేసి ఇంజనీర్ల అందరి యొక్క సూచనల మేరకు వారు అక్కడ మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు నిర్మించిన, వారు రూపకల్పన చేసిండ్రు. అంతే తప్ప ఆయన ఏదో తెలివి లేక కాదు, ఇంకొకటి కాదు. అన్ని విషయాలని ఆలోచన చేసి తీసుకున్న నిర్ణయము ఇది. 9 జూలై రోజు రిటైర్ ఇంజనీర్లు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్నటువంటి కమిటీ కూడా 2 పేజీల లేఖని కూడా
చెప్పింది కన్నేపల్లిని పంపులు ఆన్ చేయండి ఏమి కాదని చెప్పేసి. ఇంకొకటి భరత్ గారు, ఇరిగేషన్ శాఖలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి అధికారులు కూడా, ఇంజనీర్లు కూడా ప్రభుత్వానికి ఇంటర్నల్ గా ఒక రిపోర్ట్ ఇచ్చారట. ఇది ఆల్రెడీ కన్నేపల్లి ఏది అన్నారం సుందీలకు సంబంధించినటువంటి గ్రౌటింగ్ కూడా అయిపోయింది. ఆ గ్రౌటింగ్ పూర్తి అయింది కాబట్టి అక్కడ నీళ్లు స్టోరేజ్ చేయొచ్చని ఇంటర్నల్ గా రిపోర్ట్ ఇచ్చినట్టు మాకున్న సమాచారం, ఇంటర్నల్ సమాచారం. కాబట్టి ప్రభుత్వం ఎందుకు భేషజాలకపోతుంది? తెలంగాణ బిడ్డలకు నీళ్లు ఇవ్వండి, తెలంగాణ బిడ్డలకు నీళ్లు తాగునీరు సాగునీరు ఇవ్వండి అని మా పార్టీ నాయకత్వం మొర్రోని మొత్తుకుంటా ఉంటే, లేదు 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 నీళ్ళతో కాదు, కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు గారి రక్తం కోసి పొలాలకు కలిపితే అవే పంటలు పడతాయని ఒక అజ్ఞానంగా మూర్ఖంగా మాట్లాడుతూ ఈరోజు తెలంగాణ సమాజాన్ని ఒక క్రిమినల్ కదా ఏ రకంగా మాట్లాడతారో ఆ రకంగా మాట్లాడుతూ ఈ రకంగా చేస్తా ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు కావచ్చు, మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, ఇరిగేషన్ శాఖ మంత్రి కావచ్చు, భేషజాలని వదలండి. ఎన్డీఎస్ఏ రిపోర్టు ఈరోజు క్లియర్ గా ఒక సోదరుడు ఇచ్చినటువంటి మెయిల్ కి రిప్లై ఇచ్చినది. ఆ యొక్క ఎన్డీఎస్ఏ సమాధానం ప్రకారంగా మీరు తక్షణమే విధానపరమైన నిర్ణయం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి ఆ హక్కు ఉంది. ఎందుకంటే తెలంగాణ మన బిడ్డలు, మన ప్రజలు, ఆ ప్రజలకు న్యాయం చేసే విధంగా మీరు నిర్ణయం తీసుకోండి. డిమాండ్ చేస్తా గారు వచ్చారా ఫోన్ లైన్ లో? ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. ఓకే, ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. ఎస్, ముందుగా ప్రకాష్ రెడ్డి గారి కంటే ముందు పాపారావు గారు, మీ ఒపీనియన్ ఏంటి? అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ అన్నారు, నీళ్లు లిఫ్ట్ చేయాలా వద్దా? సరే, మీరు ఇంజనీర్లు కాదు, ఆర్థికవేత్తగా చెప్పండి, ఎల్నినో ఉత్పాతం ఎట్లా ఉండబోతుంది అన్నది. సార్ మ్యూట్ తీసేయండి సార్. నేను దీని మీద మన ఇంజనీర్లు మాట్లాడింది కూడా రౌండ్ టేబుల్ లో పూర్తిగా వాళ్ళతో కలిసి పార్టిసిపేట్ చేసి విన్నాను. కాస్త అక్కడ ఇక్కడ యూట్యూబ్ లో కానీ చూడటం అది పరిజ్ఞానం మనకి ప్రాజెక్ట్ ఉంది. అయితే ఇక్కడ ఒకటే మాట చెబుతున్నారు. ఒకటి, ఫస్ట్ థింగ్, అన్నారం సుందిళ్ళకి ప్యాచ్ వర్క్ జరిగింది. ప్యాచ్ వర్క్ అంటే దానికి పేరు నాకు ఆ మాట గ్రౌటింగ్ అన్నారం ప్యాచ్ వర్క్ గ్రౌటింగ్ జరిగింది. అంటే ఆ ప్రాజెక్ట్ లో లీకేజెస్ లేకుండా దాన్ని చేసుకున్నారు. కాబట్టి దానిలో నీళ్లు నింపచ్చు. అది కూడా ఇంజనీర్లు ఎలా చెబుతున్నారంటే, డ్రాడౌన్ లెవెల్ దాకా నింపి లిఫ్ట్ చేసుకుంటే ప్రాబ్లం లేదు, రిస్క్ ఉండదు, డ్రాడౌన్ లెవెల్ అనే మాట కూడా వచ్చింది. తర్వాత నేను విన్న దానిలో డ్రాడౌన్ లెవెల్ ఏమో కానీ 50% దాకా నింపుకొని లిఫ్ట్ చేసుకుంటే రిస్క్ లేకుండా శుభ్రంగా నీళ్లు చేసుకోవచ్చు అనేది ఇంజనీర్లు చాలా స్పష్టంగా అన్నారం సుందిళ్ల విషయంలో చెబుతున్నారు. రెండవది, మేడిగడ్డ ఇంకా పిల్లర్లు కుంగే ఉన్నాయి, అవి రిపేర్ అయితే గానీ దాన్ని ఏమి చేయలేమని చెబుతున్న వాళ్ళు 2.5 ఏళ్ళు రిపేర్ చేయకుండా దాన్ని ఎందుకు పెట్టి మ్యూజియం పీస్ లాగా పెట్టి ప్రతి వాళ్ళకి ఏదో డిస్ప్లే డెమాన్స్ట్రేషన్ లాగా చూపించి చెప్పడానికి, పొద్దాక కేసీఆర్ గారి మీద ఏదో ఒకటి అంటానికి దాన్ని వాడుకోవటానికి తప్పితే ప్రజలకే వనగురింది దానివల్ల. పైగా ఏమైంది, 2.5 సంవత్సరాల కాలంలో అనేక సీజన్లలో ప్రాణహిత నీళ్లు డౌన్ వెళ్ళిపోయి బనకచర్లకి సాకుగా చంద్రబాబుకు ఉపయోగపడుతుంది. వరద జలాలు అంటున్నాడు. అంటే ఎవరికి ఉపయోగపడుతున్నారు మీరు చేసే పని? కేసీఆర్ బ్యాషింగ్ కోసం, కేసీఆర్ విమర్శించడం కోసం మీరు చేస్తున్న పని తెలంగాణ నష్టపోతుంది. ఇప్పుడు బనకచర్లకి పూర్తయ్యే నీళ్లు వాళ్ళు వాడుకుంటే సార్, ఇప్పుడు ఇది చంద్రబాబుకు ఉపయోగపడుతుంది, లేకపోతే రేవంత్ రెడ్డి చంద్రబాబుకు ఉపయోగపడేలా ఎందుకు చేస్తాడు? ఆయన అధికారంలోకి రావాలి కదా. చంద్రబాబు ముఖ్యమంత్రి, ఆయన వేరు, చంద్రబాబు వేరు. రెండోది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు శబరి నుంచి ఫుల్ వాటర్ పోతుంది, ఇక్కడ నుంచి కాకుండా. భరత్ గారు వీళ్ళిద్దరు వేరు కాదు, వీళ్ళు హ్యాండింగ్ గ్లవ్ అనే వాదన చాలా పెద్దగా నడుస్తున్నారు. హ్యాండింగ్ గ్లవ్ అయితే తెలంగాణకి ఎండబెట్టి ఆయన ఇక్కడ ఎందుకు అది చేస్తారు? నేను కూడా ఆ వాదనని నమ్ముతున్నా కాబట్టి నేను ఆ వాదన ప్రజెంట్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రాణహిత నీళ్లు బనకచర్లకి ఒక డౌన్ వెళ్తాయి, పోలవరం అటు పోతాయి బనకచర్ల. ఆ నీళ్లు మేము వాడుకుంటున్నాం, ఈ నీళ్లు వాడుకుంటున్నాం చూపిస్తే రేపు తెలంగాణకు ఆ మేరకు హక్కులు పోతాయి, భవిష్యత్తులో ఆ మేరకు హక్కులు పోతాయి. కాబట్టి తెలంగాణ శాశ్వతంగా ఇప్పుడు మేడిగడ్డ దగ్గర 1,00,000 క్యూసెక్కులు వరద పోయింది. మనం తెలంగాణ వాడుకునేది 35,000 క్యూసెక్కులు, మిగతా 65,000 క్యూసెక్కులు కిందికి వదలాల్సిందే. అప్పుడు ఆటోమేటిక్ అయిపోద్ది కదా. ఇప్పుడు నాకు అంత పెద్ద తెలియదు, మిత్రులు ఏమని చెప్పచ్చు. కానీ నేను అంటది ఏంటంటే, వాదనలు వచ్చినప్పుడు అవన్నీ బాగా ఎక్కువ నీళ్ళు వచ్చినప్పుడు, రానప్పుడు ఏం చేస్తారు? మేడిగడ్డ దగ్గర నార్మల్ గా ఇప్పుడు ఆగస్ట్ టైంలో 3-4 లక్షలు 5 లక్షల క్యూసెక్కులు ఎట్లా ఉంటుంది? ఇప్పుడు తక్కువ ఉంది కానీ. లేదు ఇప్పుడు ఇది జరుగుతుందంతా మన అందరికీ తెలిసిన వాదనలే. చంద్రబాబు గారికి ఈయనకున్న బంధం ఉందనేది తెలంగాణ అంతా రోడ్డు మీద ప్రతి వాళ్ళు కూడా మాట్లాడుతున్న వాదనే. కాబట్టి ఈ రోజు చంద్రబాబు మొన్నే అంటున్నాడు, నేను చూసాను, నేను ఒక పేపర్ లో, నేను మన విజయవాడ వచ్చినప్పుడు అక్కడ చూసా, డెల్టాకి నేను నీళ్లు ఇస్తున్నాను, ఎల్లిలో కాలంలో కూడా. ఎక్కడి నుంచి వచ్చినాయి డెల్టాకా నీళ్లు?
ప్రాణహిత నీళ్లు పోతే ఆ నీళ్లు వచ్చినాయి, ప్రశ్న అడగాల. ప్రాణహిత నీళ్లు పోతే ఆ నీళ్లు వచ్చినాయి. మన దగ్గర వాడుకోకుండా రైతులు పడావు పడితే అక్కడ ఆ నీళ్లు వచ్చినాయి. మీరు రావద్దంటే ఆంధ్రాకు నీళ్లు కావాలి, కానీ ఇక్కడ పడావు పెట్టి అక్కడ వద్దు కదా, ఇక్కడ కూడా వాడుకోవాలి కదా. 750 కిలోమీటర్ల దాకా సుమారుగా తెలంగాణలో ప్రవహించే గోదావరి నీళ్లు తెలంగాణ వాళ్ళు వాడుకోవడానికి తుక్క లేకుండా డౌన్ పోతే ఎంత కడుపులో రగులుద్ది ఎవరికైనా వాళ్ళకి. అందుకని ఏంటంటే బ్యాలెన్స్ ఉండాలి దేవుళ్ళు, నేను ఇట్లా కాదు వన్ సైడెడ్ కాదు. ఓకే భరత్ గారు, యా ఒకసారి ఛాన్స్ ఇస్తే ఇంకో 2 క్లారిటీస్ ఇస్తాను సార్. చెప్పండి. అంటే ఆ పర్సన్ కి ఇచ్చిన రిప్లై లో వాళ్ళు ఏం చెప్పినా డ్యామ్ సేఫ్టీ యొక్క జూరిడిక్షన్ సెక్షన్ 24 లో ఉంది సార్. బేసికల్లీ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనేది ఎందుకు పెట్టినాము అని అంటే, ఈ డ్యామ్స్ అన్ని స్టేట్స్ వాళ్ళకు నచ్చినట్టుగా వాళ్ళు కట్టుకుంటూ పోతే నేషనల్ ఇంటిగ్రేషన్ క్వశ్చన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టేట్ లో కట్టిన డ్యాము ఏదో కారణాల వల్ల కొలాప్స్ అవుతే సరౌండింగ్ ఏరియాస్ అన్ని పోతే మరూన్ అవుతే తర్వాత ఇతర రాష్ట్రాల మీద ఎఫెక్ట్ వస్తే దానివల్ల నేషనల్ కటాస్ట్రోఫీస్ వస్తాయి. కాబట్టి ఒక యూనిఫామ్ పాలసీ ఉండాలా. ఒక ఎపెక్స్ బాడీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒకటి, తర్వాత స్టేట్ లెవెల్లో ఒక డ్యామ్ సేఫ్టీ అథారిటీ అని పెట్టి వాళ్ళకి సెక్షన్ 24 లో జూరిడిక్షన్ పెట్టినారు. వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేర్ ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ది అథారిటీ ఆర్ కన్సర్న్డ్ స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ ఫర్ ది పర్పసెస్ ఆఫ్ మేకింగ్ ఎనీ ఇన్స్పెక్షన్ ఆర్ ఇన్వెస్టిగేషన్ నెసెసరీ ఫర్ ది ఇంప్లిమెంటేషన్స్ ఆఫ్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ది యాక్ట్ అని చెప్పి, after making such inspections or investigation under subsection 2, the representatives refer to in that subsection is of the opinion that certain remedial measures are required to be taken, he shall report such remedial measures to the officer in charge of such specified dam and concerned dam safety authority. So, ante in the interest of the dam safety, they not only give suggestions, they give directions. They also have overall supervision. Supposing if the dam safety authority comes to the opinion that no repairs have been done, still the state government wants to operate for their own political reasons అనుకుందాం. దానివల్ల ఏదైనా కెటాస్ట్రఫీ జరిగితే, జన నష్టం జరిగితే, ఆస్తి నష్టం జరిగితే ఎట్లా? ఇప్పుడు మనము కొంత ఎట్లుంటదంటే, ఈవెన్ మంచి ఆలోచనలతో చేసిన పనిలో కూడా ఇది ఒక జైగాంటిక్ ఎక్సర్సైజ్ అండి. మనం ఇల్లు కట్టుకుంటా ఉంటాం, మనం చాలా మంది ఇల్లు కట్టుకున్న వాళ్ళకి అనుభవాలు ఉంటాయి. మనం ఎంత చక్కని శ్రద్ధ తీసుకొని లీక్ ప్రూఫ్లు చేసినా కానీ మొదటి వర్షాకాలంలో గట్టిగా వర్షాలు పడితే మనకు చూరులోంచి లీక్ అవ్వడం అది ఇది ఉంటది. మళ్ళా కట్టినాన్ని మనం ఆ గుత్తేదాన్ని పిలిచి, ఏమయ్యా గంట డబ్బులు ఖర్చు పెడితే మళ్ళీ కూరుతుంది కదా, దీన్ని ఎట్లా అంటే వాడు రిపేర్ చేస్తాడు. చేసిన తర్వాత అయ్యా ఇది చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది, ఇక వాడుకోవచ్చు అని చెప్తేనే కదా మనం చేసేది. అంటే ఇన్స్పెక్షన్ చేసిన వ్యక్తే రిపోర్ట్ ఇస్తాడు. ఏమని? ఎస్, నవ్ ఇట్ ఈస్ సేఫ్, యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. ఇప్పుడు నువ్వు అన్ని పాథాలజికల్ టెస్ట్ అన్ని చేస్తేవి, డ్యామ్ లో ఏమేమి భద్రతా లోపాలనే చెప్తీవి, ఎందుకు నెర్రలు వాసినాయో చెప్తీవి, ఏ మేరకు డ్యామేజ్ అయిందో చెప్తీవి. అది డ్యామేజ్ రిపేర్ అయ్యే వరకు గేట్లు వాడద్దంటివి. ఇంక నువ్వు తర్వాత స్టెప్ నేను తీసుకొని ఉంటే ఎవరు తీసుకుంటారు మరి? వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్? కాబట్టి ఈ ప్రశ్నలు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా అడగాలి. ఆ వ్యక్తికి ఉన్నంత కన్సర్న్ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అనేది చాలా బాధాకరం. అక్కడ మనం ప్రిక్ అవుతున్నాం. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఎనీబడి. నేను ఈవెన్ ఐ క్రిటిసైజ్ టిఆర్ఎస్ ఆల్సో వెన్ ది పైర్స్ హావ్ క్రంబుల్డ్. ఐ వాజ్ ది ఫస్ట్ పర్సన్ టు హావ్ విజిటెడ్ ఇన్ దట్ ఏరియా. నేను వెళ్ళిన తర్వాత నా తర్వాత శ్రీధర్ బాబు గారు వచ్చినారు. అంటే విషయం ఏంటంటే, ఇవాళ కేవలం బట్టగాల్చి ఎవరి మీద ఒకళ్ళ మీద వేయడం కాదు కదా. కేసీఆర్ ను నిందిస్తే తెలంగాణ రైతాంగం బాగుపడుతుంటే మేము కూడా నిందిస్తాం, మీరు కూడా నిందిస్తాం, అందరం నిందిస్తాం. అట్లా కాదు కదా. హౌ లాంగ్? ఇప్పుడు ఈ డిబేట్ ఎంత కాలం కొనసాగుతుంది? రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా ప్రవర్తిస్తుందా లేదా? రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి తమ బాధ్యతను గుర్తెరిగి ప్రవర్తించేలాగా చేయాలన్న ఉద్దేశంతోనే కదా కోర్టులో రిట్ పిటిషన్ వేసింది. కాబట్టి ముఖ్యమంత్రి ప్రతిసారి దుర్మార్గంగా కాళేశ్వరం చెప్పడానికి అలవాటు పడ్డాడు. ఇది ఒక రామనామ జపం చేస్తా ఉన్నాడు. అది తప్పు. ఎన్నడో ఒక రోజు నువ్వు బాధ్యత ఎరిగి ప్రజల తరఫున నీ బాధ్యత ఏందో నిర్వహించాలి. ప్రజాభిప్రాయాన్ని చూరగొన్నది నువ్వు, ప్రభుత్వం నడుపుతున్నది నువ్వు, ముఖ్యమంత్రి నువ్వు. నేను నా బాధ్యత విస్మరిస్తా అంటే ఎట్లా ఒప్పుకుంటారు? సో సర్టెన్లీ వాళ్ళు దానికి మూల్యం చెల్లిస్తారు. రేపు జరగబోయే ఎన్నికలలో ఇంకా ఇతరత్రం వాటిలలో తప్పకుండా దానికి ప్రశ్నలు ఉంటాయి. ఇప్పుడు సరిగా కన్స్ట్రక్షన్ జరగలేదు అన్నప్పుడు బీఆర్ఎస్ సఫర్ అయిందా లేదా? ఇప్పుడు అంతెందుకండి, నేషనల్ ఇప్పుడు మనం ఇంకోటి ఉంది, పూనా బ్రిడ్జ్. అది కూడా పూనా టు బాంబే బ్రిడ్జ్ కూడా చాలా చోట్ల కృంగిపోయింది, చాలా డ్యామేజెస్ అయినాయి. దాని మీద కూడా పెద్ద రచ్చ జరుగుతుంది ఇవాళ. ఒకసారి ప్రకాష్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నుంచి జాయిన్. ప్రకాష్ రెడ్డి గారు,
ఏంది ఇప్పుడు మీరు ఎన్డీఎస్ఏ అప్పుడు కిషన్ రెడ్డి పిలిచి డ్యామ్ కుంగిపోయిన వెంటనే మేడిగడ్డ బ్యారేజ్ డ్యామ్ కాదు బ్యారేజ్ కుంగిపోయిన వెంటనే పిలిచారు, రప్పించారు. ఇప్పుడు మీకు బాధ్యత లేదా ఈ విషయంలో? ఎన్డీఎస్ఏకి రాసి ఏదో ఒక నిర్ణయం అవునా కాదా అని చెప్పొచ్చు కదా. ఎన్డీఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ యొక్క పరిధిని మనం చాలా పెద్ద అలౌద్ అద్భుత దీపం లాగా ఆలోచిస్తున్నాం సార్. ఎన్డీఎస్ఏ అనేటువంటిది భారతదేశ నీటిపారుదల జలశక్తి మినిస్ట్రీలో ఒక విభాగం మాత్రమే. అది వాళ్ళు చేసేది ఏంటంటే డ్యామ్ సేఫ్టీ ఉందా లేదా, ఉంటే ఎంత సేఫ్ ఉంది మాత్రం చెప్పేటువంటి డిపార్ట్మెంట్. కానీ అది మొత్తం జలశక్తి మినిస్ట్రీ లాగా ఆలోచిస్తారు సార్. దాన్ని ఎవరు ఆలోచించలేదు, అదే విషయం చెప్పండి. అది ఒక లేదా చెప్పండి అంతే. హలో చెప్పండి. అది మొత్తం అది ఒక ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తా సార్. అయితే తెలంగాణలో ఫర్ ఎగ్జాంపుల్ చాలా డిపార్ట్మెంట్, తెలంగాణ అగ్రికల్చర్ కన్సల్టెన్సీ కార్పొరేషన్ ఉంది, లేదా తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ ఉంది, లేదా తెలంగాణ ఎక్స్పోర్ట్ ఉంది. ఇది డైరెక్ట్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కన్సల్ట్ అంటే కన్సల్టే ప్రభుత్వ రంగ సంస్థనే. కానీ అది ప్రభుత్వ రంగ దానికి కూడా లిమిటేషన్స్ ఉంటాయి. డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా అటువంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థనే, కానీ అది కేంద్ర ప్రభుత్వమే డైరెక్ట్ గా చేస్తుందని కాదు. దానికి రెస్పాన్సిబిలిటీ ఎంత అంటే సేఫ్టీ ఉందా లేదా ఇంతవరకు చెప్పేస్తే పని అయిపోతుంది సార్. నీళ్లు నింపాలన్నా వద్దా, నీళ్లు నింపితే ఎవరికి నష్టం ఎవరికి లాభం, కాళేశ్వరం నీళ్లు నింపితే ఎన్నెన్నో పరిస్థితులు నింపొచ్చా నింపకూడదా, ఇవి చెప్పడానికి ఎన్డీఎస్ఏ లేదు సార్. ఇది క్లియర్ గా మనం అర్థం చేసుకుంటే, ఎన్డీఎస్ఏ యొక్క పరిధిని అర్థం చేసుకుంటే, ఎన్డీఏ రాష్ట్రాల్లో ఏం జరిగినా పట్టించుకోదు కానీ మిగతా చోట్ల పట్టించుకుంటుందా? పోలవరం డయాఫ్రామ్ వాళ్ళైతే లేదు సార్. నేను ఎన్డీఎస్ఏ ఏది పోలవరం డయాఫ్రామ్ అయినా పట్టించుకోరు, ఇంకేదైనా ఇన్సిడెంట్ జరిగితే పట్టించుకోరు. నేను చెప్తాను సార్. అందుకోసం చాలా క్లారిటీగా ఒక పదం చెప్పిన వాయిస్ రావట్లేదు, మ్యూట్ వస్తుంది. చెప్పండి. ఎన్డీఎస్ఏ అనేది ఒక ప్రభుత్వ రంగ సంస్థ. అంటే నేను మీరు పోయి పలానా డ్యామ్ లో ఇట్లా ఇబ్బంది ఉందండి, ఏంది మరి పరిస్థితి, మీరు అంచనా వేసి మాకు చెప్తే మేము నిర్ణయం తీసుకుంటామంటే అప్పుడు వాళ్ళు వస్తారు, చూస్తారు, చేస్తారు, అయిపోతుంది పని. అంతే తప్పిస్తే మీరు అడగని దానికి ఎక్కడ పట్టి అక్కడ పోయి ఆడ కూలిపోయినట్ట కదా అని పోయి వీళ్ళు టూమోటగా చేసేటువంటి డిపార్ట్మెంట్ కాదు సార్ అది. మీరు హౌసింగ్ కార్పొరేషన్ కన్సల్టెన్సీ కార్పొరేషన్స్ ఉంటాయి సార్, చాలా కన్సల్టెన్సీ. గవర్నమెంట్ కన్సల్టెన్సీ అప్పుడు వ్యాప్కోస్ ఉంది. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణలో కూడా చాలా కన్సల్టెన్సీ కార్పొరేషన్స్ ఉన్నాయి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణవి. మీకు చిన్న ఎగ్జాంపుల్, ట్రాక్ అని ఒక సంస్థ ఉంది, తెలంగాణ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అని. అది నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ కి కనెక్టింగ్ డిపార్ట్మెంట్. అది వాళ్ళు ఏం చేస్తారంటే రాష్ట్ర ప్రభుత్వం మాకు ఈ పని చేసి పెట్టండి, మాకు ఈ పని చేసి పెట్టండి అని వాళ్ళు ప్రత్యేక మినిస్ట్రీ నుంచి వాళ్ళ పని అడుగుతారు. దానికి సర్వీస్ చార్జెస్ ఉంటాయి, అది పే చేస్తారు, అయిపోతుంది అట్లాగే. అంతే తప్పిస్తే అది ఎన్డీఎస్ఏ అనేది అడగకుండానే పోయి ఆడ ఊరిపోయినట్ట కదా నన్ను చూడమంటున్నారు, నేను వచ్చినా అని చెప్పుకొని చూసేది కాదు సార్ ఆ డిపార్ట్మెంట్. దాన్ని మనం ఎందుకు తప్పుగా మనం అర్థం చేసుకుంటున్నామో, ఎందుకు దాని మీదనే మొత్తం చర్చ అంతా నడిపిస్తున్నాం అంటే రాజకీయ చర్చ, అంతకంటే ఎక్కువ కాదని అభిప్రాయం. సార్ ఒక్క నిమిషం సార్, దయచేసి అట్లా అంత సంకుచితంగా మాట్లాడడం కరెక్ట్ కాదు ఒక నేషనల్ పార్టీ స్పోక్ పర్సన్ కి. ఎందుకు అనంటే అసలు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీని సృష్టించిన పర్పస్ ఏంటంటే ఏ రాష్ట్రం తనకు నచ్చినట్టుగా తాను డ్యామ్లు కడతాం, ప్రాజెక్టులు కడతాం, నీటిని ట్యాప్ చేస్తాం, ఇష్టం వచ్చినట్టు చేస్తాం, అది డిఫెక్టివ్ గా చేస్తాం, లంచాలు తింటాం, దాని తర్వాత జరిగే పరిణామాలు ఏదైనా ఉండకండి అంటే కాదు కదా. మనది ఒక ఫెడరల్ స్టేట్ కాబట్టి ఏ పర్టికులర్ యాక్ట్ కైనా కానీ ఒక సెంట్రల్ ఏజెన్సీ అనేది ఉంటుంది. ది వెరీ పర్పస్ ఆఫ్ డ్యామ్ సేఫ్టీ అథారిటీస్ ఈస్ టు ఎన్షూర్ దట్ ఆల్ డ్యామ్స్ ఆర్ సేఫ్. దే డోంట్ క్రియేట్ హెవాక్స్, దే డోంట్ క్రియేట్ కటాస్ట్రోఫీస్. కాబట్టే డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనేది ఒక విజిలెన్స్ బాడీ. అది వాళ్ళు కొన్ని సజెషన్స్ ఇచ్చిన తర్వాత వెదర్ దోస్ సజెషన్స్ హావ్ బీన్ ఇంప్లిమెంటెడ్ ఆర్ నాట్, వెదర్ ఇట్ ఈస్ ఫిట్ ఫర్ యూజ్ ఆర్ నాట్ అనేది వాళ్ళ సర్టిఫికేషన్ మీదనే ఆధారపడ్డది. వాళ్ళు అందుకే సెక్షన్ 36 లో ఎమర్జెన్సీ యాక్షన్ ప్లాన్ అనేది ఒకటి ఉంది. ఎందుకు ఎమర్జెన్సీ ప్లాన్? సపోజింగ్ సమ్ డ్యామ్ స్టార్టెడ్ లీకింగ్, సమ్ థింగ్ హ్యాస్ హ్యాపెండ్, సడన్లీ దే విల్ రష్ టు ది స్పాట్. ఇక్కడ కేంద్ర మంత్రి గారు వాళ్ళని ఇన్వగరేట్ చేసినారు.
వారు తన బాధ్యతగా రాష్ట్రం రిప్రజెంటేటివ్ గా డ్యామ్ సేఫ్టీ అథారిటీ దృష్టికి తీసుకొచ్చినారు. ఎందుకంటే దే డోంట్ హ్యావ్ ఎనీ బర్డ్స్ హై వ్యూ కదా, ఏ రాష్ట్రంలో ఏ డ్యామ్ కూరుతుంది, ఏ డ్యామ్ లీక్ అవుతుంది అని వాళ్ళకి తెలియదు. ఎవరో ఒకళ్ళు వాళ్ళ దృష్టికి తీసుకురావాలి. తీసుకొచ్చిన వ్యక్తి బాధ్యతాయుతమైన వ్యక్తి కాబట్టి వాళ్ళు అంత తొందరగా నీళ్ళ వేగాల మీద వచ్చి సేఫ్టీ మెజర్స్ అవి తీసుకున్నారు. ఆ తర్వాత కూడా చాలా సార్లు వచ్చి చాలా సార్లు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పనుల మీద వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేసినారు. అన్వాంటెడ్ గా గ్రౌటింగ్ చేస్తే మీరు ఇంజనీరింగ్ చదువుకున్నారా లేదా అని కూడా మాటలు మాట్లాడిన వాళ్ళు. కాబట్టి ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఏ డాక్టర్ అయితే మనకు పాథాలజికల్ టెస్ట్ రాస్తారో ఆ డాక్టర్ మనకు ఇంత దక్కుంది, దాని దక్కుంది, ఇది దక్కుంది, ఇది వాడు అట్టనే వీళ్ళు కూడా ఇవ్వాల్సిన బాధ్యత చట్టంలో ఉందండి. దయచేసి చట్టాన్ని ఒకసారి సంపూర్ణంగా చదివితే తప్ప ఈ విషయాలు అర్థం కాదు సార్. యా, ఒకసారి రియాజ్ గారు జాయిన్ అయ్యారు. రియాజ్ గారు గుడ్ ఈవినింగ్ సార్, అందరికి కూడా గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. కాంగ్రెస్ స్టాండ్ ఏంటి కాళేశ్వరం విషయంలో? వరంగల్ మీ దగ్గర కూడా దేవాదుల వాటర్ ఫుల్ గా ఇంకా రావట్లేదు, ఇంకా అవసరం ఉన్న అక్కడ మోటార్లు పూర్తి స్థాయిలో పనిచేయట్లేదు, లిఫ్ట్ చేయట్లేదు అంటారు. ఎన్డీఎస్ఏ రిప్లై ఇచ్చింది, ఇట్స్ ప్యూర్లీ పొలిటికల్ డిసిజన్ అని చెప్పింది. మేము లిఫ్ట్ చేయము వద్దాము ఇవన్నీ మేము చెప్పము అని అంటారు వాళ్ళు, మీరేమో ఎన్డీఎస్ఏ అంటారు. భరత్ గారు, గోదావరి నదీ ప్రవాహం మీద అవగాహన ఉన్న ఎవరైనా కూడా కడితే తుమ్మడిగట్టు దగ్గర కట్టాలి ప్రాజెక్టు, లేకపోతే ఇచ్చప్పటి దగ్గర కట్టాలి. ఇక్కడ తుమ్మడిగట్టు దగ్గర మనకి ప్రాణహిత కలుస్తుంటుంది, ఇచ్చప్పటి దగ్గర ఇంద్రావతి కలుస్తుంది. ఈ రెండు ప్రాంతాలను వదిలేసి కట్టడంలోనే పెద్ద కుట్ర ఉందనేది కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి చెప్తూ వచ్చింది. మేము చాలా క్లియర్ గా స్టాండ్ తీసుకున్నాం. వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత బీఆర్ఎస్ ఏరియా టీఆర్ఎస్ పరిపాలిస్తున్నప్పుడే అది బిడ్డలు వారింది. ఈ బిడ్డలు వారిన ప్రాజెక్టు ఏదైతుందో, డ్యామ్ ఏదైతుందో, ఇది నీటి నిల్వ పనికి రాదన్న విషయాన్ని మేము చెప్పింది కదా సార్. అది బీఆర్ఎస్ ఏరియా టీఆర్ఎస్ పరిపాలిస్తున్నప్పుడే ఇదే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్, అది గతంలో జరిగిన స్టేట్మెంట్, అది ఇప్పటికీ కంటిన్యూ అవుతా ఉన్నది. వాస్తవంగా ఏంటంటే సార్, అది మనం బ్యారేజ్ గా కట్టాం. బ్యారేజ్ ఎప్పుడైనా కూడా నీళ్ళని ఏం చేస్తుంటాం, డైవర్షన్ చేస్తుంటాం, నీళ్లను స్టోరేజ్ చేయాలి. అప్పుడున్న టీఆర్ఎస్ ఏరియా బీఆర్ఎస్ చేసిన పని ఏంటంటే మొత్తం నీళ్ళను స్టోర్ చేసి సముద్రంలో వదిలిపెట్టి తర్వాత సముద్రాన్ని మీకోసం కేసీఆర్ గారు క్రియేట్ చేశారు, మీకోసం సృష్టించారని ఆయన ఒక దైవాంశ సముద్రంగా చిత్రీకరించి మొత్తం ఆ డ్యామ్ కి డ్యామేజ్ కారణమైన పార్టీ ప్రభుత్వం టీఆర్ఎస్ ఏరియాస్ బీఆర్ఎస్. ఇది వాస్తవాలు. మేం పవర్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ లోకల్ ఇంజనీర్స్ ఎవరైతే ఉందో ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ తీసుకున్నాం. అట్లాగే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించిన వాళ్ళ ఎక్స్పర్ట్స్ యొక్క అభిప్రాయం కూడా తీసుకున్నాం. మా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్వయంగా ఆ ప్రాంతాన్ని పోయినారు, దాని మీద అనేక లెటర్ రాశారు. మాకు పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ లో ప్రజెంటేషన్ చదివి పెట్టారు. గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా అక్కడికి వెళ్ళారు. ఆ ప్రాంతానికి సంబంధించిన గౌరవ మంత్రులు శ్రీధర్ బాబు గారు కానీ మిగతా ఎమ్మెల్యేలు ఆ ప్రాంతాన్ని పోయినారు. ఎవరైనా కూడా సార్ కేసీఆర్ లాగా మేము ఇంజనీరింగ్ కాదు సార్. అలాగే ఇప్పుడు అది జరిగింది. రియాజ్ గారు మీరు క్యాసెట్ ను రిపీట్ చేయకండి. ఆ క్యాసెట్ అరిగిపోయింది. అది ఆ క్యాసెట్ ని ఎవరు నమ్మట్లేరు. ఇప్పుడు అరిగిపోయినటువంటి క్యాసెట్ అది. మీరు ఇప్పుడు నీళ్లు ఇస్తారా ఇవ్వరా? తెలంగాణ ప్రజలకు నీళ్లు ఇస్తారా ఇవ్వరా? నీళ్లు ఎత్తుతారా ఎత్తరా చెప్పండి. రియాజ్ గారు చెప్పండి. పాత చింతకాయ పచ్చళ్ళ కదా ఎప్పుడు కదే విజయ్ గారు ఒక్కరి నీళ్లు ఎత్తుతారా ఎత్తరా ఇప్పుడు? ఆపాను మీరు చెప్పండి. భరత్ గారు, నేను గోదావరి నదీ ప్రవాహంలో పుట్టిన బిడ్డాను సార్. నేను గోదావరి మీద కిలోమీటర్లు కొద్ది నడిచిన వ్యక్తిని. నేను చెప్పేది సరే వినండి సార్. మనం ఎవరైనా కూడా ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్ల యొక్క మాటలు మాత్రం పెట్టాం, దాన్ని ఆచరించాలి. రాజకీయ నాయకులకి రాజకీయ పరిజ్ఞానం ఉంటుంది, ప్రజల అవసరాలను గుర్తించగలుగుతాం. టెక్నికల్ నాలెడ్జ్, ఇంజనీరింగ్ నాలెడ్జ్ ఇంజనీర్స్ నుంచి మనం తీసుకుంటా ఉంటాం. వారు కేసీఆర్ గారే అన్నారు కదా, ఇది నా మానస పుత్రిక, నేను దైవాంశ సముద్రిని నేనే సృష్టించా అన్నారు. ఈ రోజు పాలిటెక్నిక్ అద్భుతంగా కంప్లీట్ చేసి ఇంజనీరింగ్ ఉన్నారో లేదో నాకు తెలియని హరీష్ రావు గారు మాకు కితాబులు ఇస్తున్నారు. అసలు ఇంజనీరింగ్ లో ఎక్కడ చదివిండో మాకు అర్థం కానీ కేటీఆర్ గారు కితాబులు ఇస్తున్నారు. వాళ్ళ కితాబులు, వాళ్ళ భాషలు, వాళ్ళ అభిప్రాయాలు మాకు అవసరం లేదు సార్. తెలంగాణ ఇంజనీర్స్ మాకు ఏది సూచిస్తే ఆ విషయాన్ని మేము ఆచరిస్తామని చెప్పేసి మేము ప్రభుత్వ పరంగా మేము చెప్తున్నాం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే సార్, రియాజ్ గారు తెలంగాణ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఒక లేఖ రాపియండి. మీరు తెలంగాణ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఒక లేఖ రాపియండి అఫీషియల్ గా. మీరు నీళ్లు వదలడానికి వీలు లేదు, ఎత్తడానికి వీలు లేదు, మీరు లేఖ రాపియండి. మీరు రియాజ్ గారు మీరు అన్నారు చాలా చక్కగా చెప్పారు. తెలంగాణ ఇంజనీర్లు నమ్ముతా ఉంటారు కదా మీరు. మొన్నటి వరకు ఎన్డీఎస్ఏ చెప్పింది ఇప్పుడు ఎత్తుకోవచ్చు
ప్రభుత్వం చెప్పింది. కానీ మీరు ఏమంటారు? తెలంగాణ ఇంజనీర్లు ఇరిగేషన్ అధికారులు వాళ్ళు నీళ్లు ఎత్తడానికి వీలు లేదని లేఖ రాపిస్తారు. ఇప్పుడు మీరు మీ క్యాషిడ్ అవసరం లేదండి. తెలంగాణ ప్రజలకు నీళ్లు ఇస్తారా ఇవ్వరా? తెలంగాణ సమాజానికి సాగునీరు ఇస్తారా ఇవ్వరా? చెప్పండి, మీరు చెప్పండి. కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం మేము చెప్తున్నాం సార్, ప్రభుత్వ అభిప్రాయం చెప్తున్నాం, వినండి. చెప్పండి, మీరు చెప్పండి, ఇస్తారా ఇవ్వరా చెప్పండి, అవి చెప్పండి. మీరు ముఖ్యమంత్రి గారు చాలా గౌరవం, మీ అభిప్రాయము రియాజ్ గారు, మీ అభిప్రాయం నీళ్లు ఇస్తారా ఇవ్వరా? ఇది చెప్పండి సూటిగా. ఈ క్యాసెట్ వేయకండి మీరు, అరిగిపోయినటువంటి క్యాసెట్ వేయకండి మీరు. తెలంగాణ ఇంజనీర్స్ ఎవరు కూడా వాళ్ళు చేసే పొరపాటు ఏంటంటే దాన్ని బ్యారేజ్ ని రిజర్వాయర్ గా మార్చారు సార్. బ్యారేజ్ వేరు, రిజర్వాయర్ వేరు. అక్కడ పెద్ద మనిషి అడగండి, బ్యారేజ్ అంటే ఏంటి, రిజర్వాయర్ అంటే ఏంటి, ప్రాజెక్ట్ అంటే ఏంటి చెప్పండి. ఆ మూడింటి చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి క్యూసెక్ లకు టీఎంసీలకు తేడా తెలిస్తే దేనికైనా సిద్ధమండి. రేవంత్ రెడ్డి గారు చూసాగా యారా, ఈరోజు చూసాగా నీ రేవంత్ రెడ్డికి ఎంత తెలివి ఉండదో. ప్రణబ్ ముఖర్జీ గారిని ప్రధానమంత్రి చేసిందాడు సోనియా గాంధీ. అది నీ ముఖ్యమంత్రి కూడా తెలివి. మన మీరు మమ్మల్ని పట్టుకొని రిజర్వాయర్లకు ప్రాజెక్టులకు తేడా తెలియదని చెప్తారా? మీరు ఏం మాట్లాడతారు చేస్తారు? మాట్లాడుతున్నప్పుడు నేనే మాట్లాడలేదు సార్. తప్పు మీరు మాట్లాడే తప్పు. నీళ్ళు ఇస్తారా ఇవ్వరా చెప్పండి మీరు. ఇవన్నీ కాదు, నీళ్ళు ఇస్తారా ఇవ్వరా చెప్పండి మీరు. మెంబరా అంతర్జాతీయ ప్రపంచంతో ప్రాజెక్ట్ చూసే వ్యక్తి మీరు చూసారా? రేవంత్ రెడ్డి గారు చూసారా? రేవంత్ రెడ్డి గారు చూసారా అంటున్నా. ఆయన అంతర్జాతీయ నిపుణుడు ఏమన్నా? రేవంత్ రెడ్డి గారు అంతర్జాతీయ నిపుణుడు ఆయన అంతర్జాతీయ నిపుణుడు ఆయన మాట్లాడతారని మీరు రియాజ్ గారు ఎక్కడ కూడా ఇంజనీర్ చెప్పలేదు సార్. ఇంజనీర్లు అయిపోయిన గౌరవిస్తున్నాం చెప్తున్నాం. చెప్పండి మరి. తెలంగాణ ఇంజనీర్లు నీళ్లు ఇవ్వద్దని చెప్పిండ్రని వాళ్ళతో లేఖ రాపియండి మీరు. మన సమాజానికి ఒక బహిరంగ లేఖ రాపియండి, ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. తెలంగాణ ఇరిగేషన్ అధికారుల నుంచి ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. ఇక్కడ నీళ్లు ఎత్తడానికి వీలు లేదు, ఉంది అని ఏదో చెప్పండి మీరు. అది ఏం చెప్పారు? వాళ్ళ మీద ఎన్డీఎస్సీ మీద కొన్ని రోజులు, ఇప్పుడు తెలంగాణ ఇరిగేషన్ మీద అధికారుల మీదకి మరి ఇప్పుడు మనిపిర్రు. అందరినీ ఎల్లకాలం మోసం చేయలేరు మిస్టర్ రియాజ్ గారు. వినండి జరా, సమాధానం వినండి. మీకు ఇచ్చే మీ దగ్గర లేదు సమాధానం. కమిటీ హట్టి తెలియదు, కాళేశ్వరం ఎందుకు హట్టో తెలియదు, మీరు కూడా వచ్చి మాట్లాడతా అంటే మిస్టర్ రియాజ్ జాగ్రత్తగా మాట్లాడు. తమ్మిడి హట్టి దగ్గర 152 మీటర్ల కట్టడం కోసం ప్రయత్నం చేసింది. 2007 నుంచి 2014 వరకు మహారాష్ట్రలో, కేంద్రంలో, ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారం ఉంది. మీరు ఎందుకు పర్మిషన్ తీసుకోలేదు? ఏం మాట్లాడుతున్నాడు? తుమ్మిడి హట్టి గురించి తెలుసు. తుమ్మిడి హట్టి దగ్గర ఎందుకు మీరు నిర్మాణం చేయలేదు? మీరు ఎందుకు పర్మిషన్ తీసుకోలేదు? మీకు చేతగానితనంతో మీ వల్ల కాక మరి ఇప్పుడు వీరి మొక్కలకి మహారాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇస్తున్నారని మళ్ళీ సిగ్గు లేకుండా మాట్లాడతారు ప్రభుత్వం వల్ల. మాట్లాడి మమ్మల్ని చెప్పండి. ఒక్క నిమిషం. రియాజ్ గారు కాదా, నేను అనేది ఏంటంటే మీరు నన్ను అడ్రస్ చేస్తే చెప్పండి. ఇప్పుడు విజయ్ గారితో మీరు ఆర్గ్యుమెంట్ చేయడం వల్ల ఆయన కూడా వచ్చారు. నేను మిమ్మల్ని అడిగాను. ఎస్, మీరు నన్ను అడ్రస్ చేస్తే చెప్తే ప్రాబ్లం ఉండదు. మీరు ఆర్గ్యుమెంట్ భరత్ గారు ఎస్. ఇప్పుడు బేసికల్ గా ఇప్పుడు ఆస్ట్రేలియా ఎన్ఆర్ఐ గారు రాసిన విషయంలో తెలంగాణ తపన ఉంది, దాన్ని మనం అంగీకరిస్తాం. అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించిన ఉత్తరాలు కూడా ఉన్నాయి సార్. అవి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పదే పదే ప్రదర్శన చేశారు. వాటిని వాళ్ళు చేసేటప్పుడు మేము అందరం కూడా పవర్ ప్లాంట్ ప్రజెంట్ చూపెట్టు మేము సాక్ష్యంగా ఉన్నాం. ఇప్పటికైనా కూడా కాంగ్రెస్ పార్టీ ఇంజనీర్ల అభిప్రాయాన్ని అనుసరించి మా ప్రభుత్వం ఏం భావిస్తుందంటే నీళ్లను నిల్వ చేసి నీళ్లను పంపింగ్ చేసే అవకాశం లేదు సార్. కాబట్టి బేసికల్ గా మేము ఏమంటున్నాం అంటే ఆ డ్యామ్ ని రిపేర్ చేసి భవిష్యత్తులో ఉపయోగంలోకి వస్తుందా లేదన్న విషయం మీద ఇంజనీర్లను ముందర పెట్టి ఒక స్టడీస్ చేపించి వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవించే ప్రయత్నంలో మేము ఉంటాం తప్ప కేసీఆర్ గారు చెప్పారనో, కేటీఆర్ గారు చెప్పారనో, హరీష్ రావు గారు చెప్పారనో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోదు. ఇంజనీర్లు చెప్తే వాళ్ళ అభిప్రాయాన్ని గురించి నిర్ణయాలు తీసుకుంటుంది. మా పార్టీ, మా ప్రభుత్వానికి అనేక ప్రాజెక్టుల చరిత్ర ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కట్టింది మేమే, బాక్రానంగల్ కట్టింది మేమే, పోచంపాడు కట్టింది మేమే, భారతదేశంలో ప్రాజెక్టులు అన్ని కట్టింది మేమే. కాబట్టి మా ప్రభుత్వానికి కానీ మా పార్టీకి కానీ వాటి మీద ఉంది. డెఫినెట్ గా మేము భవిష్యత్తులో కూడా అవసరమైతే మళ్ళీ ఒకసారి నేషనల్ డ్యామ్ సంప్రదిస్తాం. మా తెలంగాణ రైతులు న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం సార్. జై కిసాన్ న్యాయం ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. డ్యాములను రెండో పంచ ప్రజానికలు ప్రధానంగా తీసుకొచ్చింది నెహ్రూ ప్రభుత్వం. శరత్ గారు చూపింది సార్. నాయకత్వం ముందుకు పోతాం.
ఒక్క నిమిషం సార్. ఇప్పుడు రియాజ్ గారు ఇచ్చిన ఈ మొత్తం ప్రవచనం అంతా అడ్వకేట్ జనరల్ వచ్చి ఈరోజు హైకోర్టులో ఎందుకు చెప్పలేదు సార్? ఈ రకంగా ఉంటుంది మా రోల్, మాకేం రోల్ లేదు, లేకపోతే మేము ఏం నిర్ణయం తీసుకో, అసలు యాక్చువల్లీ ఈ డ్యామ్స్ పనికిరావు, మొత్తం కంప్లీట్ గా రిపేర్ అయ్యే వరకు మేము చెయ్యం అనే మాట ఎందుకు అడ్వకేట్ జనరల్ కోర్టుకు వచ్చి చెప్పడు? అంటే ఒక చిన్న స్పెషల్ గవర్నమెంట్ పీడర్ను పంపించినాడు అడ్వకేట్ జనరల్ తరఫున. అంటే రాష్ట్రానికి సంబంధించిన ఏ అంశాల్లో కూడా అడ్వకేట్ జనరల్ కోర్టుకు రాడా? జియోఎంఎస్ నెంబర్ 9 మీద డిస్కషన్ డిబేట్ జరిగితే ఇంట్లోంచి వ్యవహారాలా? అంటే ఏంటి సార్? వాట్ ఈస్ ది లీగల్ సపోర్ట్ దట్ ది గవర్నమెంట్ గెట్స్? వచ్చి రావాలి కదా, ప్రభుత్వం యొక్క స్టాండ్ ఏదో చెప్పాలి కదా, రాష్ట్ర ప్రభుత్వం స్టాండ్ ఏదో చెప్పాలి. మరి ఆయనే వచ్చి చెప్పేది ఉండే సార్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ యొక్క అవసరం ఏం లేదు అని చెప్పారండి. మరి ముఖ్యమంత్రి చెప్పే మాటలు వేరు, వీళ్ళు మాట్లాడుతున్న మాటలు వేరు. ముఖ్యమంత్రి ఏమన్నాడు? డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్తే తప్ప మేమేం చెయ్యం, మాకు సంబంధం లేదన్నాడు. అన్నాడా లేదా? మరి ఇప్పుడు ఆ మాటలకు ఎందుకు వీళ్ళు సమాధానం చెప్పారు? సరే ఇదంతా ఉత్తదే సార్, వీళ్ళది రాజకీయము. రెండోది ఏంటంటే, మీరు ఎవరైనా సలహా అడిగినా లేదా అభిప్రాయం అడిగినా బాధ్యతాయుతమైన వ్యక్తి నుంచి ఏదైనా చెప్తే, రేపు ఇరిగేషన్ మినిస్టర్ గారు చెప్పినానో లేకపోతే చీఫ్ ఇంజనీర్ చెప్పినానో ఇంకెవరైనా చెప్తే మనం దాన్ని సీరియస్, కానీ రేవంత్ రెడ్డి దయాదాక్షిణ్యాలతో పదవులు పొందిన వాళ్ళు ఏది మాట్లాడినా మనం లైట్ తీసుకోవాలి సార్. ఒకళ్ళిద్దరు కాలర్స్ తీసుకుందాం. ముందు భాస్కర్ గారు ఉన్నారు, ఆ తర్వాత సత్యరెడ్డి గారు ఉన్నారు. ఎస్ భాస్కర్ గారు. భరత్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్, నేను 3వసారి కాల్ చేస్తున్నా. మీరు అవకాశం ఇచ్చినందుకు మీ కృతజ్ఞతలు. చెప్పండి. మీ 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 డిబేట్ పుణ్యమాని మళ్ళీ రాజకీయ నాయకులు ఒక ఉగాది పంచాంగం మళ్ళీ వింటున్నాం సార్. ఉగాది పంచాంగం చెప్తారు కదా సార్ పూజారులు ప్రతి సంవత్సరం. ఇప్పుడు మన రాజకీయ నాయకులు కూడా ఎవరికి అవసరమైన పేజీ వాళ్ళు చదువుతున్నారు సార్ ప్రతి రిపోర్ట్ లో. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఒకసారి మాట్లాడినారు సార్. ఆయన అంటాడు, మొన్న కాంగ్రెస్ సీఎం గారేమో ఎన్డీఎస్ఏ చెప్తేనే ఫైనల్, వాళ్ళు చెప్తేనే వదులుతాం అన్నాడు. మీరు కూడా వినే ఉంటారు. ఇప్పుడు ఎన్డీఎస్ఏ లేక వచ్చిందని మీరు చెప్పినాక ఈయన అంటారు ఇంజనీర్లు చెప్తే ఫైనల్ అంటాడు. ఏ ఇంజనీర్లు సార్? ఇంజనీర్లు అంటే ఎవరు? ఎక్కడోళ్ళు? ఈ దేశం వల్ల, వేరే దేశం వల్ల, ఈ రాష్ట్రం వల్ల? క్లారిటీ ఇవ్వాలి కదా సార్, ఎందుకు ఈ టైం పాస్? రెండోది, అసలు చర్చే ఇప్పుడు ఉన్నదాన్ని వాడుకొని నీళ్ళు వదలమంటే ఆడ డ్యామ్ కట్టడం తప్పు. ఇప్పుడు అయిపోయింది కదా సార్, అది కట్టేశాడు. తప్పు అయితే శాంక్షన్ తీసుకోవాలి, చేయవలసిన చర్యలన్నీ చేయొచ్చు. గవర్నమెంట్ వాళ్ళదే కదా. తప్పు చేసిన వాళ్ళని శిక్షించే అధికారం ఏ ప్రభుత్వానికైనా ఉంటది. కానీ ఇప్పుడు అయిపోయినాక, డ్యామ్ కట్టినాక, కోట్ల రూపాయలు ఖర్చు అయినాక ఆడ కట్టకుండా ఉండాల్సింది. రోజు అదే చర్చ సార్. ఆడ కట్టాడు, అయిపోయింది, దాన్ని ఎలా వాడాలా? దయచేసి అది ఒకటి కాంగ్రెస్ వాళ్ళు క్లారిటీ ఇస్తే సమాజానికి మంచిది సార్. అంటే తెలంగాణ వాసిగా రిక్వెస్ట్ వారికి. రెండోది, బీజేపీ వారు సార్ నిన్నటి దాకా 3-4 స్టాండ్లు మాట్లాడారు. ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారేమో ఎన్డీఏసీ ఒక ఏజెన్సీ, దానికి ఏముండదు, దాని పని తాను చేసింది అయిపోయింది అంటున్నారు. మరి అదే విషయం ముఖ్యమంత్రి గారికి వీళ్ళు చెప్పొచ్చు కదా సార్, పార్టీ నుంచి ఎన్డీఏసీకి సంబంధం లేదు, మీరు నిర్ణయం తీసుకోండి అని ఇప్పటిదాకా బీజేపీ చెప్పలేగా? మరి బీజేపీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన రోజునే అసలు ఎన్డీఏసీకి ఏం సంబంధం అండి, తన పని తాను చేసింది అయిపోయింది, నిర్ణయం తీసుకోవాల్సిన అధికారం మీది, మీరు ఎన్డీఏసీ మీదకి ఎందుకు నెడుతున్నారని బీజేపీ గట్టిగా అడిగి ఉండాల్సింది కదా సార్. బీజేపీ కూడా ఒక ప్రతిపక్ష పార్టీ రాష్ట్రంలో. ఇప్పుడు ఎన్డీఏసీ లేక వచ్చిన తర్వాత ఎన్ఆర్ఐ ఉత్తరం రాసిందో, ఆ లెటర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు సార్. దయచేసి ఆ నీళ్లు ఇచ్చే అవకాశం ఏదైనా ఉందా లేదా క్లారిటీ చేయించే ప్రయత్నం చేయండి సార్. పాపం మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు. కనీసం మీకోసం అన్న ఈ రాజకీయ పార్టీలు ఒక ప్రయత్నం చేయాలి సార్. ఎందుకంటే ప్రజల కోసం మీరు పడుతున్న తప్పన మామూలు విషయం కాదు సార్. అది మీ జీటీవీ కృషికైనా కనీసం తెలంగాణ ప్రజల కోసం ఈ రాజకీయ పార్టీలో ఒక క్లారిటీకి రావాలి సార్. ఉగాది పంచాంగం చదువుతున్నారు సార్, ఎవరికి నచ్చింది వాళ్ళు. ప్లీజ్ దయచేసి వాళ్ళకి ఉన్న ప్యానెల్ లో ఉన్న పెద్దవాళ్ళందరికీ రిక్వెస్ట్ సార్, ఈ ఉగాది పంచాంగం మాకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. నాకు ఇప్పుడు ఆస్ట్రేలియా నుంచి మెయిల్ చేశారంటే నాకు చాలా సంతోషం వేసింది. అంటే ఎవరు చేయని పని అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ చేసి ఆయన ఎన్డీఎస్ఏకు మెయిల్ పెట్టాయంటే, అదే బీజేపీ వాళ్ళు రాసింటే బాగుండు, అదే బీఆర్ఎస్ వాళ్ళు రాసింటే బాగుండు, నేను కూడా మెయిల్ పెడితే బాగుండు కదా అని అనిపించింది. నాకెందుకు రాలే ఆలోచన. నివేదిక తెప్పించాడు. ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు ఏమంటున్నారు అంటే, అది ఒక ఏజెన్సీ, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, అయిపోయింది, వాళ్ళకి ఏం బాధ్యత లేదు అంటున్నారు. ముఖ్యమంత్రి గారేమో వాళ్ళు చెప్తేనే చేస్తానే ఇలా చేయమంటున్నారు. అంతిమంగా రైతులకు లాభం చేయడం, ప్రజలకు న్యాయం చేయడం వీళ్ళకి ఇష్టం లేనట్టుగా ఉంది సార్. ప్రజలు అల్లాడిపోతున్నారు సార్. హైదరాబాద్ లో నీళ్లు లేవు సార్, అందరికి తెలుసు. ఆ ప్యానల్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు, అల్లాడిపోతున్నారు సార్. వారం రోజులకు కూడా ట్యాంకర్ రావట్లేదు. అది కొద్దిగా గట్టిగా దీని మీద ఇంకా గట్టి విశ్లేషణ చేయండి సార్. ప్రజలు కష్టాల్లో ఉన్న రాజకీయాలు పక్కా పెట్టమనండి సార్. నీళ్లు లేకపోతే ఇబ్బంది వస్తుంది బాగా. ఇప్పటికే కరెంట్ రోజుకి 30 సార్లు పోతుంది సార్. లిఫ్ట్ లో ఇరుక్కుపోతున్నారు జనం కరెంట్ పోయి. వాస్తవం. థ్యాంక్ యూ భాస్కర్ గారు కట్టేనట్టుంది. నెక్స్ట్ సత్యరెడ్డి దుబ్బాక నుంచి. హలో
సత్యరెడ్డి గారు. నెక్స్ట్ కాలర్ ఇంకో కాలర్ వచ్చారు. సత్యనారాయణ హుస్నాబాద్ నుంచి. హలో సత్యనారాయణ గారు. హలో మేడం, నమస్తే. నమస్తే. నమస్తే, చెప్పండి. భరత్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. సార్ మొన్న యుఎస్ఏ ఇంజనీర్ 80 సంవత్సరాల ఇంజనీర్ మాట్లాడి లిఫ్ట్ చేసుకోవచ్చు అన్నాడు కదా, అది రియాజ్ కు తెలియదా అండి? అది అదే ఇప్పుడు డిబేట్లకు వస్తే జనం చూస్తారు, మరి వాళ్ళు ఏమనుకుంటారు, ఎట్లుంటది అనే ఆలోచన ఉండదా? ఇప్పుడు ఎన్డీఎస్ఏ ఇచ్చినాక రిపోర్ట్ ఇచ్చినాక ఇప్పుడు మళ్ళీ ఇంజనీర్లది కావాలంటాడు అంటే రోజుకొక తీరు మాట మాట్లాడతారా సార్ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అనేటోళ్ళు? అదొకసారి శరత్ గారిని గట్టిగా అడగమనండి సార్. అది శరత్ గారు కోర్టులో కేసు వేశారు. పాపం అడ్డగోలు తిప్పల పడతాడు శరత్ గారు, మీకన్నా ఎక్కువ తిప్పల పడతాడు ఆయన. ప్రతిదాన్ని ఎంక్వైరీ చేసి రోజుకు రోజు శరత్ గారిని చూస్తాను, ఆయన గోస దేవుని ముడతాను పాపం. కానీ రాజకీయ నాయకులకు అనేది కొంచెం అన్నా వాస్తవికంగా జనం ఏమైతారు, రేపు భవిష్యత్ ఏంది, వాళ్ళ పరిస్థితి ఏంది, అసలు మన పరిస్థితి ఏంది అనేది రాజకీయ నాయకులకు తెచ్చలేదు. ఏమున్నా రాజకీయమే చేసుకుంటారు తప్ప కానీ మరి రేపు ఇవాళ కరెంట్ దర్దాపుగా రోజుకొక 20 సార్లు పోతాం సార్. మాది విలేజ్, మోటార్ పెట్టుకుని తప్ప మడి తడుతుందని పెట్టుకుందాం అంటే కూడా 20 సార్లు కరెంట్. నాట్లు ఎక్కడి సార్, ఇవాళ ఒక మడి దున్నా నేను. ఆ ప్రాబ్లం ఇప్పుడు మీకున్న శరత్ గారికి ఉన్న తిప్పల అలా కూర్చున్న రాజకీయ నాయకులకు ఎవరికి కనబడతలేదు. అది నేను రెగ్యులర్ గా 15 రోజుల నుంచి తన ఈ డిబేట్ మీది. ఓకే 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 సో ఇంకో కాల్ కూడా చూద్దాం. నెక్స్ట్ కాలర్ సిద్దిపేట నుంచి శ్రీనివాస్ గారు. హలో హలో శ్రీనివాస్ గారు. హలో నమస్తే భరత్. నమస్తే అంటే చెప్పండి. నమస్తే భరత్ అన్న. నమస్తే. నమస్తే, చెప్పండి. శరత్ గారు నమస్తే అన్న. నమస్తే సార్. శరత్ గారి వాదన కరెక్ట్ పర్ఫెక్ట్ గా ఉందండి. తనకి మొత్తం అసలు ఆ ప్రాజెక్ట్ గురించి కంప్లీట్ గా ఐడియా ఉందని చూస్తుంటే అర్థమైపోతుంది. యాక్చువల్లీ ఇందులో ప్రాబ్లం విషయం ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి ఇప్పుడు ఆ వాటర్ తీసుకొచ్చి మీ ఉన్న డ్యామ్లన్నీ నింపేసుకుంటే అది స్టోరేజ్ పాయింట్ లాగా యూజ్ అవుతాయి కదా సార్. ఇప్పుడు ఎప్పుడైనా నింపాల్సిందే కదా సార్. ఎల్లంపల్లి నుంచే నింపాలి అని చెప్పి వాళ్ళు అనుకుంటారు, బట్ అంత ముందు నుంచి ఇవన్నీ నింపేసుకుంటే అయిపోతాయి కదా. ఎప్పుడైనా నింపాల్సిందే. మీరు ఎక్కడ సిద్దిపేట కాబట్టి రంగనాయక సాగర్ ఉందా? నీళ్లు ఉన్నాయా రంగనాయక సాగర్ లో? లేవండి. లేవు. మాది నగనూరు మండలం అండి. నగనూరు, ఓకే. అయితే రంగనాయక సాగర్ ఎడమ కుడి కాలువ నుంచి వస్తాయండి వాటర్. వస్తాయా? వాటర్ వస్తాయా మీకు? అవునండి, లాస్ట్ టైం వచ్చాయండి. వచ్చాయి. ఈసారి లేవు వాటర్. సార్ లేవు. ఓకే ఓకే. ఎప్పుడైనా అవి స్టోరేజ్ లాగానే కదా సార్. ఇప్పుడు రంగనాయక సాగర్ అయినా, అనంతగిరి అయినా, మల్లన్న సాగర్ అయినా, కొండపోచం సాగర్ అయినా అవి ఎప్పుడైనా నింపాల్సిందే. అందులో నుంచి వాటర్ అయితే బయటకు వెళ్ళవు. అవి ఖచ్చితంగా నింపేసుకోవాలి కదా సార్. ఎప్పుడైనా నింపేది. ఇప్పుడు రైతుల కోసం మేము ఎంతైనా ఖర్చు చేస్తామనే ఈ ప్రభుత్వము అవి ఎప్పుడైనా ఖర్చు పెట్టాల్సిందే అని చెప్పి ఇప్పుడు నింపేస్తే అయిపోతాయి కదా సార్. మహా అయితే ఇంకో 1000 కోట్లు 2000 కోట్లు ఖర్చు అవుతుంది కావచ్చు కరెంట్ కోసం, అంతే కదండి. ఓకే ఓకే. రైట్. నెక్స్ట్ కాల్ అన్నారు కరీంనగర్ నుంచి కృష్ణ ప్రసాద్ గారు. హలో హలో నమస్తే కృష్ణ ప్రసాద్ గారు. నమస్తే మేడం. మేడం నేను కృష్ణ ప్రసాద్ కరీంనగర్. నేను ఒక మెడికల్ రిప్రజెంటేటివ్. నమస్తే కృష్ణ ప్రసాద్ గారు. నేను మెడికల్ రిప్రజెంటేటివ్ అండి. ఓకే. యాక్చువల్లీ తెలంగాణ కాకుండా ఇండియా మొత్తం అంతా కూడా ప్రతి విలేజ్ కూడా డిపెండెన్స్ ఉండేది ఫార్మర్స్ అండి. ఫార్మర్స్ లేకుండా ఏ బిజినెస్ కూడా ఎదగాలి. మనం ఏం చేయాలి కూడా ఫార్మర్స్ మాత్రమే మెయిన్ థింగ్. ఈ ఫార్మర్స్ ఉంటుందా ఏం చేస్తారండి గవర్నమెంట్ వాళ్ళు? ఇప్పుడు వాళ్ళకి వాటర్ కావాలి. కాళేశ్వరం పోలీసులు చెప్తారు, కాళేశ్వరం పోలీసులు అయిందో నీలేశ్వరం అయింది ఏదో అయింది. పోయే వాటర్ వచ్చి జీవన్ వాటర్ ఇస్తే ఫార్మర్స్ కి వాటర్ వస్తాయి కదా. నెంబర్ 2, ఇప్పుడు సాగులు చేసిన తర్వాత ఫస్ట్ సాగులు కావాలి కదా. మా కరీంనగర్ లో కళ్యాణి ఉంటుంది. కరీంనగర్ ఎక్కడ మీరు? కరీంనగర్ ఎక్కడ మీరు? కరీంనగర్ లో సాగర్ అండి. కరీంనగర్ టౌనా? అవును, కరీంనగర్ టౌన్, హార్ట్ ఆఫ్ ది సిటీ సాయినగర్. మాకు ల్యాప్టాప్ వాటర్ సేఫ్టీ టూల్స్ ఇస్తారు. ఓకే. ఇంతకు ముందు మాకు వాటర్ టౌన్ లేకుండే, ఇప్పుడు వాటర్ టౌన్ పోయింది. ఎందుకు అంటే డ్యామ్ లో వాటర్ లేవు.
ఓకే. ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందో అర్థమవుతుందండి. ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ కేసీఆర్ కన్సిడర్ ఇప్పుడు రక్తం ఇస్తా, కొవ్వు యూరియా ఇస్తా అని చెప్పి మాట్లాడలేదు. లెట్ ఇట్ హిమ్, వీ హావ్ నో ప్రాబ్లం. బట్ మాకు తాగడి నీళ్ళు, ఆ పోయే నీళ్ళు ఇస్తే అయిపోతుంది కదా. భరత్ గారు, ఇప్పుడు మీరు ధరంపురి, మీకు ఎల్లంపల్లి సిచ్యువేషన్ తెలుసు. ఎల్లంపల్లికి 2 సోర్సెస్, ఒకటి ఎస్ఆర్ఎస్ గురించి వెళ్ళి దాని నుంచి వాటర్ రావాలి. రాలేదు అంటే వాటి సోర్స్ రివర్స్ పంపించడం కాళేశ్వరం. భరత్ గారు మీరు నిర్ణయం చేస్తారా ఎల్లంపల్లి నాట్ ఏ కాంపోనెంట్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్? చెప్పండి, మీరు నిర్ణయం చేస్తారా? వెల్లంపల్లి కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఇప్పుడు భాగమైంది, ముందు వేరే కట్టారు. కరెక్టే సార్. ఇప్పుడు ముందు అది కాళేశ్వరం ప్రాణహిత చెవుల కంటే ముందు కట్టారు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అది కూడా ఒక చాలా వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సరే సార్, ఇప్పుడు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కట్టినప్పుడు వైఎస్ఆర్ ఉన్నప్పుడు కట్టారు, ఓకే. దాన్ని టీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కంప్లీట్ చేశారు. చేసి దట్ మేడే ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్టు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ లేకుండా, ఎల్లంపల్లి లేకుండా బైక్ వాటర్ వస్తాయా? ఇప్పుడు భరత్ గారు, ఐ థింక్ మీరు 20 years నుంచి జర్నలిస్ట్. ఈ 20 years లో ఎన్ని సంవత్సరంలో కేసీఆర్ఎస్ నుంచి ప్రాపర్ వాటర్ వస్తుందండి? కమ్సే కమ్ ఒక 50% టైమ్స్ రాలేదు కదా. రానప్పుడు వేరే సోర్స్ తేవాలి కదా. ఇప్పుడు ఆ ముందే సోర్స్ ని పట్టు పెట్టేసి మీరు మానేస్తండి. రేవంత్ రెడ్డి గారు కనుక ఇప్పుడు కాల్సిన పని ఇంకా వాటర్ కనుక 5 రైతులకు ఇస్తే ఆయన డబ్బులు ఇమేజ్ వచ్చేది. అరే కేసీఆర్ తప్పు చేసిండు, ప్రాజెక్టు అభివృద్ధి చేసిండు, కూలిపోయింది, బట్ రేవంత్ రెడ్డి మోడ్రాబాయ్ ఆయన పని చేసిండు, వాటర్ ఇచ్చిండు, మా అందరికి హ్యాపీ చేసి ఇచ్చిండు అని చెప్పేసి రైతులు ఆయనకి ఎక్కువ ఓట్లు ఇచ్చింది. ఎక్కువ గుర్తుంచుకోండి భరత్ గారు, 2014 లో కేసీఆర్ గారు 64 ఐ థింక్ ఎమ్మెల్యేస్ వచ్చారు. బట్ వెన్ 2018 ఇట్ ఈస్ మోర్ దెన్ 80. హౌ ఇట్ ఈస్ బికమ్? బికాస్ ఆఫ్ కాళేశ్వరం అని చెప్పేసి అనుకోండి, వాటర్ అనుకోండి, విష్ణుగర్తి అనుకోండి, రైతులు హ్యాపీ ఓట్లు ఇచ్చారు. అలాగే ఇప్పుడు 2028 లో రేవంత్ రెడ్డి గారికి ఎక్కువ సీట్లు వచ్చేటివి తను వరకు వాటర్ ఇచ్చి ఉంటే. ఓకే, సో ఇప్పటికైనా వాటర్ ఇవ్వాలి అంటారు, అంతేనా? ఇంకేం ఆప్షన్ సార్? అదర్ ఆప్షన్ నో. ఇంకొక మాట సార్ భరత్ గారు, ఫస్ట్ అయితే మళ్ళీ చెప్తాను. ఎనీ కాంపోనెంట్ ఆఫ్ ద బిజినెస్, ఇట్ మే బి మెడికల్ ఫీల్డ్, ఇట్ మే బి అదర్ ఫీల్డ్, ఇట్ మే బి యువర్ జర్నలిజం ఫీల్డ్, ఆర్ ఇట్ మే బి టీవీ ప్రాపర్. పబ్లిక్ గా డబ్బులు ఉంటున్నాయి, వాళ్ళు ఖర్చు పెడితేనే అన్ని డబ్బులు వస్తాయి. అది రావాలంటే రైతులనే డబ్బులు ఉండాలి. రైతులనే డబ్బులు ఎప్పుడు ఉంటాయి? వాళ్ళకి పంటలు పండితే ఒప్పుకున్నప్పుడు ఖర్చు పెడతారు, పంటలు పండినప్పుడు ఖర్చు పెడతారు. ఇంకొక ఫైనల్ మాట తెలుసా నేను, రీసెంట్లీ కేటీఆర్ గారు రెగ్యులర్ ఇస్తున్నారు రేవంత్ రెడ్డికి వాటర్ ఇష్టం లేదు, ఎందుకంటే వాటర్ ఇస్తే పంటలు పడతాయి, పంటలు పడితే వాళ్ళకి డబ్బులు 500 రూపీస్ బోనస్ ఇవ్వాలని చెప్పేసి ప్రాబ్లము, పంట కొనుగోలు ప్రాబ్లము, అందుకే డబ్బులు కూడా ఇష్టలేదు కాబట్టి కలిగట్లేదు అని చెప్పేసి ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు. ఈ ప్రాబ్లం లో రేవంత్ రెడ్డి గారు మునిగిపోయే పరిస్థితి ఉంది. ఇది రేవంత్ రెడ్డి ప్రాబ్లం కాదు, రేవంత్ రెడ్డి గారి వల్ల కాంగ్రెస్ ఉన్నారు, బీజేపీ కలిసిపోతారు కావచ్చు, బట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ ద ఫ్యూచర్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇంకా వేరే ఒకళ్ళిద్దరు కాలర్స్ కూడా ఇద్దాం. ఒక ఇంపార్టెంట్ అప్డేట్ శరత్ గారు, మీరు అడిగారు కదా రెస్పాన్స్ ఎవరు ఇచ్చారంటే రాకేష్ టోటిజా, ఈయన మెంబర్ ఎన్డీఎస్ఏ, డిజాస్టర్ అండ్ రిసైలెన్స్ ఆఫ్ ది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. ఎన్డీఎస్ఏ మెంబర్ రాకేష్ టోటిజా రిప్లై ఇచ్చింది ఎవరు అని. సో ఆయన స్వయంగా ఇచ్చారు. ఆయన ఏంటంటే ఆయన ఎన్డీఎస్ఏ లో మెంబర్. సో అది ఒకసారి వ్యూవర్స్ కూడా అప్డేట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇంతకుముందు నేను దానిలో చూడలేదు రిప్లై ఇచ్చింది ఎన్డీఎస్ఏ ఆఫీస్ నుంచి ఎవరు అని. బట్ రాకేష్ టోటిజా ఆయన మెంబర్, డిజాస్టర్ రెసిలియన్స్ ఈ మెయిల్ కి రిప్లై ఇచ్చారు. ఎస్, కాలర్స్ ఉన్నారు ఒకళ్ళిద్దరు. ఎస్, తిరుపతి రెడ్డి జనగాం నుంచి. హలో తిరుపతి రెడ్డి గారు. మేడం నమస్తే, చెప్పండి. నమస్తే మేడం. ఏం లేదు మేడం, మేము మాకు ఒక చిన్న డౌట్ ఉన్నది నాకు. ఇది ఇప్పుడు ఎన్డీఎస్ఏ మీద నడుస్తుంది కదా చర్చ, అయితే ఎన్డీఎస్ఏ ఒక ప్రాజెక్ట్ కట్టినప్పుడు ఎప్పుడు ఎంటర్ అవుతుంది మేడం? డ్యామ్ సేఫ్టీ ఉన్నప్పుడు ఎంటర్ అవుతుంది. కాదు సార్, ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడా, ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఇబ్బందులు సేఫ్టీ, డ్యామ్ సేఫ్టీకి సంబంధించిన ఇష్యూస్ లో ఎంటర్ అవుతుంది. అది వాళ్ళ ఇక్కడ బిల్లే
ఏమంటారు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బిల్లు ద్వారా ఏర్పడ్డది ఎన్డీఎస్ఏ 2021లోనే. ఇది ఏర్పడేంత 5 ఏళ్ళు అయింది. యాక్ట్ ఓకే ద్వారా సార్ వాళ్ళు లేదు సార్ ఎన్డీఎస్ఏ పర్మిషన్ ఉన్న తర్వాతనే డ్యామ్ ఓపెన్ అవుతుందా లేదా? లేదు, ఎన్డీఎస్ఏ పర్మిషన్ డ్యామ్ కు అవసరం లేదు. డ్యామ్ డిజైన్లతో వాటితో సంబంధం లేదు. సేఫ్టీ కన్సర్న్స్ ఉన్నప్పుడు మాత్రమే అవుతుంది. అంటే ఇన్ఫాక్ట్ కాళేశ్వరం కట్టిన తర్వాత ఎన్డీఎస్ఏ అనేది స్టార్ట్ అయింది, అంతకుముందు లేదు. కాళేశ్వరం కంప్లీట్ అయిన తర్వాత ఈ ఎన్డీఎస్ఏ ఏర్పాటైంది. ఎందుకంటే ఆ చట్టం కొత్తగా తీసుకొచ్చారు 2021లో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బిల్ తీసుకొచ్చారు. దాని ద్వారా ఎన్డీఎస్ఏ ఏర్పడ్డది. అంతకుముందు సిడబ్ల్యూసి, సెంట్రల్ వాటర్ కమిషన్ ఇవన్నీ ఉన్నాయి, కానీ ఇది లేదు కొత్తగా. చెప్పదలుచుకున్నారా ప్రతిపక్షానికి, ప్రభుత్వానికి, ప్రజలకు? ఏం లేదు సార్, మాకు వాటర్ ఇవ్వండి సార్, నీళ్ళు ఇవ్వండి, ఏం లేదు. ఓకే, అందరూ అడిగేది అదే. ఎస్, రైట్, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ రవి గారు చొప్పదండి నుంచి. హలో మేడం, నమస్కారం సార్. నమస్తే రవి గారు. వేదికపై కూర్చున్న అందరికీ నమస్కారం సార్. సార్ మేడం, అయితే ఒకటేంటంటే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఏదండి మిడిమానేరు ఇవన్నీ కూలిపోయినాయి, అవన్నీ నీళ్ళని వీళ్ళతోటి మన హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ కానీ మన ఎవరు మన రేవంత్ రెడ్డి గారు దుమ్మెత్తిపోతారు సార్. అక్కడ అసలు వాస్తవంగా నీళ్ళే లేవు మిగిలిన సార్. మేము ఇక్కడనే మరి చెప్పదండి, ఇక్కడనే పంపులు ఉన్నాయి మా దగ్గర, పెద్ద పెద్ద మోటార్లు మీరు చూస్తాను సార్ రోజు రోజుకు సార్. అయితే వీళ్ళు ఏమంటారు అంటే నీళ్లున్నాయి ఇస్తలేరు, వీళ్ళ శాతగంతనం, ఈ శాతగం దర్శపాలు 3 నెలలు మాకు ఇస్తే మేము చేస్తాము. ఓకే, కానీ నీళ్ళు లేవు అసలు అక్కడ. నీళ్ళే పంపులకు అందుతలేదు సార్, అక్కడ పంపులకి అందుతలేదు నీళ్ళు. ఎక్కడ? మేడిగడ్డ దగ్గర మీరు చెప్పేది ఎక్కడ? మేడిగడ్డ దగ్గర నీళ్ళు ఏమంటున్నారో మీరు ఎక్కడ? మీరు చెప్పదండి. అయితే అక్కడ ఎల్లంపల్లి ప్రాజెక్టు కుంగిపోయింది సార్. అదేది మేడిగడ్డ రాశారు, మేడిగడ్డ కుంగిపోయింది, ఎల్లంపల్లి బానే ఉంది సార్. కొంచెం అవగాహన లేకుండా సార్, మా కొంచెం చేస్తున్నారు అది లేదు సార్. మొన్న అదే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ సార్, కుంగిపోయింది. ఎక్కడ సార్ అది? మేడిగడ్డ. మీరు లైన్ లో చూపిస్తారు సార్. నేను హరీష్ గారు మీరు డిబేట్ లో మాట్లాడుతుంటే నాకు నంబర్ కలవలేదు సార్. మొత్తం పర్యలు పెట్టి అవన్నీ చూపిస్తారు సార్ మీరు. ఓకే ఓకే ఓకే. సో మీరేమంటారు ఇప్పుడు? ఇది బీఆర్ఎస్ అనవసరంగా ఎక్కువ చేస్తుంది అంటారా? బీఆర్ఎస్ ఎక్కువ చేస్తుంది అంటారా? లేదు, టీఆర్ఎస్ ఎక్కువ సార్. వాళ్ళ అవినీతి ఎవరంటే ఇదంతా గుంగిపోయింది సార్ అక్కడ. రైట్, నెక్స్ట్ కాలర్ చూద్దాం. హైదరాబాద్ నుంచి అశోక్ గారు. హలో అశోక్ గారు. వినిపిస్తున్నా మేడం? వినిపిస్తుంది, చెప్పండి మేడం. నేను నార్మల్ పర్సన్ గా కాల్ చేస్తున్నాను. నాకు ఎటువంటి వ్యవసాయ భూమి ఏం లేదు. చిన్న లాజిక్ ఏంటంటే, ఇప్పుడు ఇన్ని రోజులు నేను డిబేట్ చేస్తున్నాను మేడం. అల్టిమేట్ గా ఇప్పుడు నెక్స్ట్ డెసిషన్ కాంగ్రెస్ వదలమంటున్నారు, బీఆర్ఎస్ వదలమని చెప్తుంది కదా. ఇప్పుడు అల్టిమేట్ గా మనకు అర్థమైందంటే అసలు వదలటం లేదు కదా. ఇప్పుడు దీనికి రెస్పాన్సిబిలిటీ కుంగినందుకు బీఆర్ఎస్ తీసుకుంటుందా, లేకపోతే రిపేర్ చేయడానికి కాంగ్రెస్ తీసుకుంటుందా మేడం? ఈ భరత్ గారు చెప్పినా ఓకే, శరత్ గారు చెప్పినా ఓకేనండి. నా చిన్న డౌట్. రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? శరత్ గారు సార్ చెప్పండి. ఇప్పుడు ఒకటి ఏంటంటే సార్, గవర్నెన్స్ ఇస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ సార్. కేసీఆర్ టర్మ్ అయిపోయింది, కొత్త ప్రభుత్వం వచ్చింది. అయితే గత ప్రభుత్వంలో జరిగినటువంటి మంచి చెడ్డలు అన్ని కూడా ఇన్హెరిటెన్స్ కింద వస్తాయి. సో ది న్యూ గవర్నమెంట్ హ్యాస్ టు షోల్డర్ ది రెస్పాన్సిబిలిటీ. అంతేగాని గత ప్రభుత్వం తప్పులు చేసింది కాబట్టి వాళ్ళ ఇంట్లోంచి కట్టిస్తా అని కాదు కదా. ఒకవేళ వాళ్ళ అవినీతికి పాల్పడి ఉంటే దాన్ని ఇంకో రకంగా చర్యలు తీసుకోవాలి. బట్ ది ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఈస్ కంపల్సరీలీ ది న్యూ గవర్నమెంట్ మస్ట్ అడ్రస్ ది ఇష్యూ ఫ్రమ్ ది స్టాండ్ పాయింట్ ఆఫ్ ది పీపుల్. ప్రజల యొక్క సంక్షేమ దృష్ట్యా, ప్రజల సౌకర్యం దృష్ట్యా, రైతులకు నీళ్లు ఇచ్చే దృష్ట్యా కొత్త ప్రభుత్వమే దాన్ని ఎమర్జెంట్ సిచ్యువేషన్ గా భావించి దాన్ని యూటిలైజేషన్ లోకి తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత వేరే చోట వాళ్ళకి నచ్చిన చోట వాళ్ళు కట్టడమో కట్టకపోవడం అదేం చేయడం చేస్తాం. అంతేగాని ఉన్నదాన్ని పక్కకు పెట్టేసి ఇంకోటి కడతా అది అని. తర్వాత రెండోది భరత్ గారు, ఇప్పుడు మీరు చెప్పిన ఆఫీసర్ యొక్క డ్యూటీస్లలో మెంబర్ అతని బాధ్యత ఏంది? అసెసింగ్ అండ్ స్ట్రెంథనింగ్ ప్రిపేర్డ్నెస్ ఫర్ డ్యామ్ ఫెయిల్యూర్ రిలేటెడ్ డిజాస్టర్స్. రెండోది సపోర్టింగ్ సిస్టమ్స్ ఫర్ రిస్క్ అసెస్మెంట్, ఎమర్జెన్సీ ప్రిపేర్డ్నెస్ అండ్ రెస్పాన్స్, కాంట్రిబ్యూటింగ్ టు మెజర్ దట్ ఇంప్రూవ్ ద రెసిలియన్స్ ఆఫ్ డామ్స్ అండ్ డౌన్ స్ట్రీమ్ కమ్యూనిటీస్. ఇంతే కదా. ఇఫ్ దిస్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ, when the piles have crumbled, when the piles have been affected, వాళ్ళు వచ్చి ఇన్స్పెక్షన్ చేసి రిపోర్ట్ ఇచ్చారు కదా.
ఇప్పుడు అవి యూజబుల్ కండిషన్ లో ఉన్నాయా లేదా చెప్పాల్సిన బాధ్యత కూడా వాళ్ళదే కదా సార్. ఈవెన్ అకార్డింగ్ టు హిజ్ ఓన్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఆర్ హిజ్ ఓన్ అథారిటీ, ఈ బాధ్యతల్లో భాగమే కదా ఈ రోజు వాళ్ళు ఈ డ్యామ్ ని మనం పార్షల్ గా వీళ్ళు చేసిన రిపేర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్ కెన్ బి యూజ్డ్ పార్షల్లీ ఆర్ నాట్ అని చెప్పాల్సింది డ్యామ్ సేఫ్టీ అథారిటీనే. విషయం ఏంటంటే ఈ ఉత్తరాలు రాయడం వేరు, ఒక స్టాచ్యుటరీ బాడీగా కోర్టు ముందుకు వచ్చి చెప్పడం వేరు. కోర్టు ముందుకు వచ్చి కనుక వాళ్ళు మాకేం బాధ్యత లేదు ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం అని అంటే వి విల్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్స్ నెక్. అంతేగాని వాళ్ళు ఏం చెప్పకుండా వాళ్ళు సైలెంట్ గా ఉండేసి 4 వారాలు టైం ఇవ్వండి 6 వారాలు టైం ఇవ్వండి అంటే కాలయాపన చేయడము ఇది కరెక్ట్ కాదు. ఓకే రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం నుంచి హనుమాన్ గారు. మేడం లాస్ట్ క్వశ్చన్ భరత్ గారు, ఇది గవర్నమెంట్ కాకుండా గవర్నెన్స్ గా ప్రీవియస్ గా ఏదున్నా కానీ నెక్స్ట్ గవర్నమెంట్ అనేది అదే గవర్నెన్స్ గా ముందుకు తీసుకెళ్లాలి. కానీ వాళ్ళు కట్టిన మేము వాడుకోము, లేకపోతే నెక్స్ట్ మీరు కట్టిన మేము వాడుకోము అంటే నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది సార్? ఏ ప్రాజెక్ట్ కట్టినా ఏదన్నా ఏదో భవనం కట్టినా మేము వాడుకోము మీరే వాడుకోండి అంటే ఎలా ఉంటుంది సార్ నెక్స్ట్ వచ్చే రాజకీయాలు? ఏం చెప్తుంది రాజకీయాలు మనం చెప్పగలిగేది. బట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ చర్చను చాలా మంది చూస్తున్నారు. చర్చలో రోజు వాచ్ చేస్తున్న వ్యూవర్ ఆస్ట్రేలియా నుంచి మెయిల్ పెట్టాడు. ఇప్పుడు జూలై 10వ తేదీ మనం అప్పటి నుంచి మనం చర్చలు చేస్తున్నాం. నాకేంటంటే నాకు చాలా సంతోషం అనిపించింది. మన జీ తెలుగు న్యూస్ చర్చ చూస్తున్న వ్యూవర్ అదే రోజు ఆయన 10వ తేదీ మెయిల్ పెడితే ఇవాళ 22వ తేదీ రిప్లై వచ్చింది. ఆయన నెంబర్ కోసం వెతికాడు చాలా చోట్ల కూడా వెతికి యాక్చువల్గా ఖమ్మం ఉంటే ఖమ్మంలో ఎవరు రిపోర్టర్ ఫోన్ చేస్తే ఇట్లా మాట్లాడతారంటే మధ్యాహ్నం ఏదో నార్మల్గా చర్చ చూస్తున్నాం అది చెప్తారనుకున్నా. ఆయన కాస్త నాకు పెద్ద బ్లాస్ట్ చేశాడు. మొత్తం ఎన్డీఎస్ఏ లెటర్ అంతా కూడా పంపించాడు. చూసరికి అరే ఈ సెన్సేషన్ కదా, ఇది మనకెందుకు తట్టలేదు నేను అనుకున్నా, నాకెందుకు తట్టలేదు అనుకున్నా. రాజకీయ పార్టీలు పక్కన పెట్టండి, ఎన్డీఎస్ఏకి మనం కూడా ఒక మెయిల్ పెడితే అయిపోతుంది కదా అని చెప్పి. సో ఆస్ట్రేలియాలో ఉంటున్న ఒక ఎన్ఆర్ఐ ఆయన ఆ మెయిల్ పెట్టి చాలా పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఎన్డీఎస్ఏ నుంచి రిప్లై తీసుకొని వచ్చాడు. ప్రతిపక్షం పెట్టలే, ప్రభుత్వం పెట్టలే. ఎస్ అఫ్ కోర్స్ ఆయన బీఆర్ఎస్ సపోర్టర్ అని క్లియర్ గా చెప్పాడు, నేను బీఆర్ఎస్ సపోర్టర్ను. బట్ ఖమ్మంకు కాళేశ్వరం ద్వారా నీళ్లు రావు కానీ తెలంగాణ ప్రయోజనాల దృష్ట్యా ఈ చేస్తున్నామని చెప్పాడు. ఖమ్మం నుంచి ఇంకో కాలర్ ఉన్నారు. ఎస్, భద్రాద్రి కొత్తగూడెం నుంచి హనుమా గారు. హలో. ఎస్ మేడం గారు. నమస్తే, చెప్పండి. నమస్తే భరత్ గారు. నమస్కారం అండి. నమస్తే భరత్ గారు. చెప్పండి. భరత్ గారు నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి సార్. మాకు కాళేశ్వరం కావచ్చు, మేడిగడ్డ కావచ్చు, ఇటువంటి వాటర్ మాకు భద్రాచలం ఏ అవసరం లేదు. కాకపోతే ఇదే వాటర్ వాడుకొని గతంలో రైతులు యూజ్ చేసుకుని కావచ్చు, వాటర్ డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ఏ రకంగా యూజ్ చేస్తున్నారు, పంట ఎంత వచ్చింది, ఎంత గురించి పంజాబ్ కి తల్లిదండ్రుల స్థాయికి తెలంగాణ పోయిందండి. ఇది వాస్తవం, అందరికి తెలిసింది. ఇప్పుడు వివో అక్కడికి 10 సార్లు ఉన్నారండి, ఎక్స్పర్ట్లు ఉన్నారు, నా తండ్రి సమానం. వాళ్ళిద్దరు ఎంత చక్కగా చెప్తున్నారు సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ కూడా అర్థం చేసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక ప్రతినిధి వచ్చి కూడా మాట్లాడకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత ఉందా లేదా? ఎవరికైనా ఏ చేసినా కానీ జీవన అది వాటర్ అనేది. అలాంటి వాటర్ నే ఈ రోజు కేసీఆర్ గారు ఖర్చు చేసి ఉండొచ్చు. ఆ సార్ క్లియర్ గా చెప్పారు కూడా, ఒక ఇంటికి ఒక పిల్లర్ కానీ ఏమైనా కానీ చింగిపోతే దాని వల్ల మనం రీకన్స్ట్రక్షన్ చేసుకుంటాము. దాన్ని ఏం చేస్తున్నాం క్లియర్ కట్ గా చెప్పారండి ఆ సార్. అది కూడా తెలియకుండా ఇంతకు ముందు ఎవరు వచ్చిన రియాజ్ గారట, మరి వారెన్నో మాకు తెలియదు, అసలు సబ్జెక్టే లేదు, ఏం లేదు. ఈ రకంగా మాట్లాడి మళ్ళీ ఇంజనీరింగ్ మాట్లాడతాము, వాళ్ళతో మాట్లాడతాము, ఇది మాకు సమాధానం చెప్పాలి, వాళ్ళతో ఏం చేస్తే లేదు. ఏంటంటే సమాధానం ఇది? ఇప్పుడు మేము కూడా తీసుకుంటాం, అన్ని తీసుకుంటామండి, అందరు తీసుకుంటాం. తెలంగాణ ప్రజలు వాటర్ ఎంత అవసరము, ఏంది, ఎవరికి ఎంత ఉపయోగం అందరికీ తెలుసండి. కానీ ఈ రోజు పరిణామం వచ్చినా కూడా ఎటువంటి జాగ్రత్త లేకుండా, ముందు జాగ్రత్త తీసుకోకుండా ఈ రకంగా మాట్లాడడం అనేది అసలు చాలా థ్యాంక్ యూ. ఇంకొకళ్ళు ఇద్దరు కాలర్లు ఉన్నారు, వాళ్ళకు కూడా ఫాస్ట్ అవకాశం. సురేష్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి. హలో. సురేష్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి. అశోక్ గారు హైదరాబాద్ నుంచి. అశోక్ ఉన్నారా? నేను సురేష్ రెడ్డి మాట్లాడుతున్నానండి. సురేష్ రెడ్డి గారు చెప్పండి. సురేష్ రెడ్డి గారు నమస్తే. భరత్ గారు నమస్తే సార్, చెప్పండి సార్. నేను 6 నెలల నుంచి మీతో కంటిన్యూ ప్రతిరోజు చూస్తాను. ఓకే, థ్యాంక్ యూ. మీ దాంట్లో ఇప్పుడు వీరు
ఉన్నారు కదా, వీరు ప్రకాష్ గారా, వీరు మా అడ్వకేట్ గారు శరత్ గారు. శరత్ గారు, ప్రియమైన అడ్వకేట్ గారు, చెన్నూరు తాలూకా. నాది కూడా ఆదిలాబాద్ జిల్లా. ఓకే. ఆయన బాగా మంచి అడ్వైజులు ఇస్తారు, సంతోషం వారు మాట్లాడితే. మరలా మేము ఈ 4 days 5 days నుంచి శాస్త్రి గారికి మాట్లాడినాయని విన్నాను నేను కాళేశ్వరం గురించి. అంతకు ముందు అదేంది వేమ్లా మహారాష్ట్ర వెదర శ్రీరామ్ గారు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడేది కూడా విన్నారు, అంతేనా? కట్ అయిందా? పీసీఆర్ కట్ అయిందా? కట్ అయినట్టుంది. ఎస్, రెగ్యులర్ గా ఫాలో అవుతున్నారు. అశోక్ ఉన్నారా హైదరాబాద్ నుంచి? లేరా? ఓకే. సో థ్యాంక్ యూ. చర్చ క్లోజ్ చేద్దాం. థ్యాంక్ యూ శరత్ గారు, అదేవిధంగా కురువా విజయ్ గారు. శరత్ గారు చాలా మంది ఫాలో అవుతున్నారు చర్చ. ఇది మన ఈ కాళేశ్వరమే కాదు, మన రెస్పాన్సిబిలిటీ మరింత పెంచుతుంది. ఎందుకంటే ఇంతమంది ఫాలో అవుతున్నప్పుడు మనం ఇంకా ప్రజలకు మేలు చేసే విధంగా పనిచేయాలని సూచిస్తుంది. చెప్పాలి భరత్ గారు. ఇంకొకటి ఏంటంటే, ఇంకొక రిక్వెస్ట్, చాలా మంది పెడుతున్న మెసేజ్ ఏంటంటే, మీరు కంట్రోల్ చేసేసి ఎట్టి పరిస్థితుల్లో క్రాస్ టాక్ చేయకుండా చేయండి అని నాకు చాలా మంది మెసేజ్ పంపుతున్నారు సార్. నేను కూడా జనరల్ గా ఏంటంటే, ఒక డిసిప్లిన్డ్ కండిషన్ లో మీ దగ్గర చర్చ జరుగుతుందని నేను మీ చర్చలో పార్టిసిపేట్ అవుతున్నాను సార్. ఇప్పుడు మీనింగ్లెస్ గా ఒకళ్ళ మీద ఒకళ్ళు అరుచుకుంటే ఆ డిబేట్ యొక్క క్వాలిటీ తగ్గుతుంది ఒకటి, ప్లస్ పెద్దల యొక్క గౌరవం కూడా తక్కువ అవుతుంది. మాక్సిమం మిగతా వాటికంటే తక్కువనే ఉంటది, ఏదో సందర్భంలో జరుగుతుంది, దాన్ని కూడా అవాయిడ్ చేద్దాం. అదొక ట్రై చేయండి. పార్టీల వాళ్ళతో ఇష్యూస్ వస్తుంటాయి, పార్టీలో కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా. సో థ్యాంక్ యూ ఆల్. సో ఒక ఇంపార్టెంట్ థింగ్, ఎన్డీఎస్ఏ నుంచి రిప్లై వచ్చింది. ఇది పొలిటికల్ డిసిజన్, నీళ్ళు లిఫ్ట్ చేయాలా వద్దా అన్నది. దీనిలో మేము జోక్యం చేసుకోమని చెప్పింది. చూద్దాం మరి రాజకీయ పార్టీల రియాక్షన్ ఎట్లా ఉంటుంది. జీ తెలుగు న్యూస్ ప్రతిరోజు చర్చ చూస్తున్న వ్యూవర్, డిఎన్ఏ చూస్తున్న వ్యూవర్ ఎన్డీఎస్ఏకు మెయిల్ పెడితే ఆ రిప్లై వచ్చింది. ఆయన మధ్యాహ్నమే మనకు సాయంత్రం కాంటాక్ట్ అయ్యి ఆ రిప్లై మొత్తం పంపించారు. చూద్దాం దీని మీద కాంగ్రెస్ ఎట్లా రెస్పాండ్ అవుతుంది, బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఏ విధంగా స్పందిస్తాయన్నో చూద్దాం. థ్యాంక్ యూ భరత్. ఇది వాళ్ళ డిఎన్ఏ. మరిన్ని అప్డేట్స్ రేపు డిఎన్ఏలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సీతం.